श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनाम् स्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचरणं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై
సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం వందే గురుమనంతార్యం వేదమార్గప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. విరక్తుండైన ధర్మనందనుడు కలియుగం ప్రారంభింపగా ధర్మరాజు రాజ్యమున నగరములలో ఇండ్లలో మరియు తనవారిలో క్రూరత్వము హింస అసత్యము మాయ వక్రబుద్ధి మొదలగు అధర్మ లక్షణములు కలుగుట చూచెను. కలియుగం ప్రారంభం అవగానే ప్రారంభం అయిందని కన్ఫర్మేషన్ అన్నమాట. ఏంటంటే ధర్మరాజుకి ముందు నగరంలో అని చాలా చోట్ల ఉన్నటువంటి ఇళ్లలో, తర్వాత తన వారిలో తన చుట్టూ ఉన్న పరివారంలో కూడా హింస అసత్యము మాయ వక్రబుద్ధి క్రోధము క్రూరత్వము మొదలగు లక్షణములు కలుగుట సూచన. అంటే అంత ముందు ఉన్నటువంటి ఏవైతే సల్లక్షణాలు ఉన్నాయో అవి కాస్త పరివర్తన చెంది ఉండకూడని లక్షణాలు మెల్లిగా ఎక్కువ అవడం మొదలుపెట్టాయి. ఇంకా ధర్మరాజు తెలుసుకున్నాడు. ఎందుకంటే ముందే నారదులు వారు చెప్పారు కదా. అందుకని కృష్ణుడు శరీరం వదిలేసిన తర్వాత మీరు ఇక్కడ రాజ్యంలో కూర్చోవడం చేయొద్దని చెప్పాడు. ఎందుకంటే కృష్ణుడు శరీరం వదిలిన రోజు నుంచి కలియుగం యొక్క ప్రారంభం. ఈ కలియుగం ప్రారంభం అయిన తర్వాత మరి అదేమిటండి, ధర్మరాజు అంతటా ఆయన కలియుగం ప్రారంభం కాగానే మరి కంట్రోల్ చేయలేకపోతే ఇంక అసలు ఏమైపోతుంది అంటే, ధర్మరాజు వాళ్ళందరూ వాళ్ళ యొక్క పర్పస్, వాళ్ళు వచ్చినటువంటి శరీరం వచ్చినటువంటి పర్పస్ ఇప్పుడు అయిపోయింది. తర్వాత వచ్చేటువంటి తరాల కోసం పరీక్షితుని శ్రీకృష్ణుడే స్వయంగా తయారు చేశాడు. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే వాడిని రక్షించాడు. ఎందుకు రక్షించాడు అంటే కేవలం పాండవుల యొక్క రిలేషన్షిప్తో కాదు రక్షించింది, తర్వాత రాబోయేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజా పరిపాలన అనేటువంటి దాంట్లో కలి ప్రభావం ప్రవేశించేస్తుంది తెలుసు ఆయనకి. కృష్ణుడు భౌతికంగా ఈ భూమి మీద ఉన్నంతసేపు ఆ కలి సిద్ధంగా ఉన్నాడు. కృష్ణుడు ఉన్నప్పుడు కనుక వచ్చాడా ఇంక వాడు అసలు రావడానికి వీలైన పరిస్థితి ఏర్పడుతుంది. పోనీ కలి రాబోతున్నాడని తెలిసినప్పుడు ఇంత భయంకరంగా ఉంటుంది కాబట్టి కృష్ణుడు ఎలాగూ ఆయన భూభార నిర్వాపణం చేయడం కోసం, దుష్ట సంహారం చేయడం కోసం వచ్చాడు కదా. ఆ కలిని కూడా అసలు రాకుండా పూర్తిగా తీసేసి
అప్పుడు మామూలుగా వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని మామూలు మన తెలివితేటలు కనిపిస్తూ ఉంటుంది. కానీ రావడం ఎందుకు, మళ్ళీ వాడొచ్చి వాడి ప్రభావం అంతా చూపించడం ఎందుకు, వాడిని దమించడం మళ్ళీ ఎందుకు, ఇవంతా ఎందుకంటే ఇదంతాను ప్రజల్లో చెర లక్షణాలన్నీ కూడా మళ్ళీ రావడం ఎందుకు? దీని బదులు ముందే కృష్ణుడు ఆ పని కూడా చేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎంత చక్కగా మనందరం అలాగా కృతయుగంలో లాగా ఉంటాం కదా మనం. మాత్రం కృష్ణుడు తెలియదా? ఎందుకంటే మొత్తం సృష్టి మొత్తం అంతా ఆయన నుంచి వచ్చింది, సృష్టి యొక్క ప్రణాళిక ఆయన నుంచి వచ్చినటువంటిది. అందుకని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేటువంటిది మనం ఆయన సజెస్ట్ చేయాల్సినటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. కానీ మనకి ఎందుకండి ఇలాగా పని తెలియక, అదేమి ముందు రాబోయేటువంటి తెలియక ఆయన వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత మొదలైంది అనుకుంటే అనుకోవచ్చు. కృష్ణుడికి, నారదుడికి, వీళ్ళందరికీ తెలుసు కలియుగం ప్రారంభం కాబోతుంది ఆయన శరీరం వదలంగానే అని. మనకు పురుషమేధంలో మొట్టమొదటి అధ్యాయంలోనే అభ్యాసమూర్తి ప్రవేశించినప్పటి నుంచి అప్పటి నుంచి ఈ ప్రణాళిక మొత్తం, ఎందుకంటే నీ శరీరాన్ని ఇంకా ఇలా ఉంచావు, 120 సంవత్సరాలు అయింది. నీ శరీరం ఉన్నంతసేపు ఈ శరీరం మీద ఏ రకమైనటువంటి విధంగానే వ్యామోహంతో ఉండి నీ చుట్టూ ఉండి ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ బలవంతాన్ని చేస్తారు, కానీ వాళ్ళలో సహజంగా ఉండేటువంటివన్నీ పోయి ఉండేటువంటిది వస్తుంది. అలా ఉండడం మంచిది కాదు. అందుకని నీ శరీరం అనేటువంటిది అంత పని అయిపోయింది కాబట్టి నువ్వు మా డ్యూటీ మాకు చేయడానికి నువ్వు కనుక ఆజ్ఞాపిస్తే మేము మొదలెడతా ఉన్నాడు. అంతే కదా, అక్కడ అంటాడు శరీరాన్ని ఆయన వదిలితేనే వీళ్ళు బాగుపడతారు అని. అవతారమూర్తులు అందరూ అంటారు, మనం అనుకుంటే వాళ్ళు ఉన్నప్పుడు బాగుపడతామని, వాళ్ళు దేహం వదిలిన తర్వాత అప్పుడు ఇంకాస్త బాగుపడటం మొదలుపెట్టాలి. ఎందుకంటే అదేమిటండి, వాళ్ళ అవతారమూర్తులు ఎదురుగుండా శరీరంతో ఉంటే మనం ఇంకా చాలా బాగుంటాం కదా అంటే అప్పుడు దానికి ఇంక తేడా ఉంది. వాళ్ళు మన పక్కన వాళ్ళ శరీరంతో అలాగ ఉంటూనే ఉంటే మన హాయిగా మనం ఏం చేయక్కలే, వాళ్ళు చూసుకుంటారులే మనం ఏం చేసినా అనేటువంటి ఒక రకమైన, నేను మనం చెప్పుకునే సత్వగుణంలో రజస్తమస్సులే కాకుండా సత్వగుణంలో కూడా మలములు అనేటువంటి ఏర్పడతాయి. నిష్క్రియ ప్రవర్తనం అని చెప్పారు కదా. అందుకని అది ఎక్కువైపోతుంది. అప్పుడు రజస్తమ గుణాలు అవి ఉండకపోవచ్చు, కానీ సత్వగుణం ఉండదానికంటే ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు ఆయన ఉన్నాళ్లే పర్లేదు, ఏం చేసుకున్నా మనం ఏం చేసినా సరే ఆయన చూసుకుంటా అనుకున్నాం అనుకోండి, ఇంకా ఆయనకి అదే పనే. మాస్టర్ గారు ప్రాక్పశ్చిమాల్లో ఇస్తారు. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి అనుయాయుల ద్వారా లెటర్లు వస్తుంటే అది చూసినప్పుడు నేను అక్కడ ఉన్నదానికంటే లేనప్పుడే ఇంకా ఎక్కువగా బాగా ఇది జరుగుతుందని అర్థమైంది. అలా ఎందుకు వాళ్ళు అలా ఇది చేస్తారు అవతారమూర్తులు అనేటువంటి దానిలో ఉన్నటువంటి ఇది నాకు అప్పుడు అర్థమైంది అని రాశారు. అందుకని వాళ్ళ ఆ అవతారమూర్తులుగా వచ్చినటువంటి వాళ్ళు అంటే రామకృష్ణాది అవతారాలు అవే కాకుండా వారి యొక్క అంశాలలో ఇలా ఎప్పటికప్పుడు అవతార పురుషులుగా వచ్చి అందరినీ కూడా మళ్ళీ సన్మార్గాన్ని పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళందరి జీవితాల్లో కూడా వాళ్ళందరూ ఆ వచ్చినటువంటి ఆ ప్రోగ్రాం, ఆ ప్రణాళికతో వచ్చారు. అది పూర్తవగానే ఏమాత్రం ఈ శరీరంతో ఇంకా ఉండడం అనేటువంటి చేరు. ఎందుకంటే వారి వైరాగ్యం ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉండేదేదంటాం, కొత్తగా నాకు. కానీ కారణం ఏంటంటే వీళ్ళు బాగుపడాలంటే వాళ్ళ శరీరం లేకపోయిందా ఏమవుతుందంటే మెల్లిగా మొత్తం కిలుం పట్టినట్టుగా వాళ్ళ బుర్రలు కిలుం పడతాయి.
రకరకాలైనటువంటి ప్రవర్తనలు వస్తాయి. వాళ్ళు మళ్ళీ ఒకరికొకరికి కాంపిటీషన్ వస్తుంది. తర్వాత మనమే అంతా ఆయన్ని కూడా జాగ్రత్తగా చేస్తుంది మనమే, అలా ఎవరికి వాళ్ళకి వస్తుంది. ఇలా రకరకాలుగా వచ్చి ఇంకా అది ఎలా ఉంటుందంటే బెడ్ సోర్లా తయారవుతుంది, తెలియదు బయటికి. బెడ్ సోర్ అంటే చూసారా, లేవలేకుండా మంచం మీద పడి ఉండేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్నాళ్ళు ఎప్పటికీ తెలియకుండా ఆ రాపిడికి పుండు వచ్చి ఆ పుండు పెద్దదవుతూ ఉంటుంది. అలా తయారవుతుంది. అలా తయారైనప్పుడు వాటికి ఒకసారి పురుగులు కూడా పడుతుంది, లోపల నుంచి వస్తాయి. అందుకని నీ శరీరాన్ని తీసేయాలి తప్పదన్నాడు. అభ్యాసమూర్తి కృష్ణుడితో చెప్పాడు. అయితే కానీ పైగా ఇది నువ్వు పెట్టిందే, మాకు ఇచ్చిన ప్రోగ్రాంలో భాగం. అదేమిటయా అంటే మరి ఇది చాలా ఇలాంటి ప్రోగ్రాం మాకెందుకు పెట్టావు అని అనలేరు వాళ్ళు. కానీ నిజానికి ఏమిటి, ఇప్పుడు మనకి సడన్గాను మనకి ఇచ్చిన డ్యూటీస్లో మార్చారనుకోండి డ్యూటీస్ మనకి, మన చక్కగా పూజ ఎంత అరేంజ్మెంటు, డెకరేషను, లేకపోతే వడ్డన ఇవన్నీ ఉంచారు. ఇవన్నీ ఒకసారి ఇదే మార్చేశారనుకోండి, మార్చేసి టాయిలెట్ క్లీనింగ్ చేయండి అన్నారనుకోండి, వెంటనే ఇదేమిటిది అలాంటి పని మనకి ఇచ్చారు. అభ్యాసమూర్తి వాళ్ళు మాట్లాడినప్పుడు మిగతా దేవతలు యముడు వాళ్ళందరికీ మరి ఇచ్చినటువంటి పని ఏంటి, జీవులందరూ వాళ్ళని తిట్టుకుంటూ ఉండే పనేగా. యముడిని మనం ఏం చేస్తాం, భయపడతాం, తిట్టుకుంటాం అని చేస్తాం. మరి ఆయనకి డ్యూటీ ఆయన ఇచ్చాడు పై ఆయన. అప్పుడు ఆయన కృష్ణుడు అంటాడు ఏమిటంటే, నేను ఇచ్చినటువంటి ఏ రకమైన పని నేను నచ్చడం నచ్చకపోవడం అనేటువంటి స్థితిలో లేనటువంటి వాళ్ళు మీరంటారు. ఆయన ఇచ్చింది స్వీకరించి చేయడం తప్ప ఏదేంటి ఇలాంటి పని, ఎందుకంటే మంచి పని ఇచ్చుంటే బాగుండేది కదా అనేవాళ్ళు అనేటువంటి ఆశ. ఆ కోవల వాళ్ళు కాదు వీళ్ళందరూ. అలా ఉంటే దేవతలు పనికి ఏం పని చేస్తారు? అందుకని నీ శరీరం విషయంలో కూడా మేము కాఠిన్యం వహించాల్సి వస్తుంది మా డ్యూటీ చేయాలంటే. అందుకని దాని పర్మిషన్ ఇస్తే మేము మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఆ చాప్టర్ మళ్ళీ 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 చదువుకోవాలి పురుషమేధంలో, చాలా కష్టం అర్థం అవడం. అందుకని అవతారమూర్తులు శరీరం అనేటువంటిది వదలటం కూడా ఇంకోళ్ళ అభివృద్ధి కోసం, మన శ్రేయస్సు కోసమే వాళ్ళు శరీరం వదులుతారు. ఇది అర్థం అవ్వడం చాలా కష్టమైన పని. అదేంటంటే వాళ్ళని తలుచుకుంటేనే మనం చాలా ఇదిగా ఉంది కదా, వాళ్ళు మన శరీరం సశరీరంగా మనతో ఎదురుకుండా ఉంటే ఎంత బాగుండి ఇంకా కొన్నాళ్ళు వాళ్ళు తెలియదు ఏమిటి ఎంత అలా ఎంత ఎన్నాళ్ళు ఉండాలి అనేటువంటిది. అందుకని మనకి ఇక్కడ ఈ లక్షణాలన్నీ కూడా ఎక్కువ అవుతుంటే వెంటనే హస్తినకు ప్రభువుగా పరీక్షిత్తు ఇంకా తను అర్థమైంది ధర్మరాజుకి, ఇక మన కార్యక్రమం వెంటనే ప్రారంభం చేయాలి, మన కర్తవ్యాన్ని అని చెప్పి పరీక్షిత్తుని హస్తినాపురానికి ప్రభువుగా చేసాడు. ఇంకా తను రాజ్యం కిరీటం అని ఇచ్చేసి రాజ్యభారం అంతా కూడా వాడికి పెట్టేశాడు. ఎందుకంటే వాడు అప్పటికే సంపూర్ణంగా శిక్షణ పొందాడు. ఎప్పటి నుంచి? కృష్ణుడి దగ్గర నుంచే. కృష్ణుడు గర్భంలో ఉన్నప్పుడు రక్షించడమే. ఎందుకు రక్షించాడంటే వాడికి శిక్షణ అనేటువంటిది అక్కడ చిన్నప్పటి నుంచే వాడి పుట్టుకతోనే వచ్చేట్టుగా చేశాడు. తర్వాత ధర్మరాజు మిగతా పరిపాలన ప్రజలతో ఎలా ఉండాలనే ఈ అన్ని విషయాలు ధర్మరాజు దగ్గర నేర్చుకున్నాడు. అందుకని సంపూర్ణంగా సుశిక్షితుడు అయ్యాడు పరీక్షిత్తు. ఇంకా ఆలస్యం చేయకూడదని చెప్పి పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశాడు. చేసేసి మధురా పట్టణమునకు అనిరుద్ధుని కుమారుడైన వజ్రుని పట్టాభిషేకం చేశాను. ఈ వజ్రుడు అనేటువంటి వాడు మరి అక్కడ ఆ వంశం నుంచి కూడా ఉన్నటువంటి వాడిని నిలబెట్టాలి. చేసి మమకారమును విడిచెను. ఇదేమిటండి అంటే మా మమకారం ఎంత అనుకున్నా ఎంత లేదన్నా ఆయన ధర్మరాజు కూడా ఉందా, లేకపోతే విడిచినండం ఎందుకు? ఉన్నట్ట లేనట్ట మమకారం. మరి ధర్మరాజుకి అసలు ఇలాంటివి ఏం లేవని కదా మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మమకారం విడిచాడు అంటే అది కాదు అక్కడ అర్థం. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అప్పుడు దాకా
ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి వాడికి అప్పచెప్పిన తర్వాత ఇక వాటిని గురించి ఆలోచించాల్సినటువంటి చేయడం మానేశాడు. వాటిలో తలదొరచడం తలదొరచడం అని ఇట్లా చేయట్లేదు, అట్లా చేయట్లేదు, ఇట్లా చేయి, ఇంకేం లేదు. అదే అర్థం అక్కడ. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, పొరపాటు జరగకూడదు. ఎందుకంటే మనం ఇంతకుముందు అంత ధర్మరాజుని ఆయనకు అసలు అహంకారం మమకారం లేనటువంటి వాడు, ఇవన్నీ లేనటువంటి వాడిని పూర్తిగా 100%గా చదువుకుని ఇప్పుడు ఇక్కడేమో మమకారం విడిచినేమిటి అనిపించదు మనకి. అది మమకారం ఉందన్నమాట, అసలు లేకపోలేదు అనమాట. మనంత లేదు కానీ ఆయనకు కూడా కొంచెం మమకారం ఉందన్నమాట. ఏమీ కాదు, మమకారం మన అనుకున్న అర్థంలో కాదు. అడ్మినిస్ట్రేషను ఈ విషయాన్నంతా కూడా మరి వాళ్ళకి పెద్ద రెస్పాన్సిబిలిటీ, అంత పెద్ద సామ్రాజ్యం, మామూలు సామ్రాజ్యం ఏమిటిది. అందుకని అదంతా కూడా వాడికి అప్పచెప్పిన తర్వాత ఏమైనా ఆయన ఇన్ఎక్స్పీరియన్స్డ్ కుర్రాడు కాబట్టి మరి కొన్నాళ్ళు మధ్య మధ్యలో ఇంటర్ఫియర్ అలాంటిది ఏమీ లేదు. అది ఇక్కడ ఆయన వదిలిపెట్టేసింది పూర్తిగా. ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంక మరి దానికి తిరిగి చూడటం అనేటువంటి లేకుండా ఏనుగులను, గుర్రములను, సైన్యమును, ఆభరణాదులను, మంత్రులను, జ్ఞానులను, అభిమానవతులైన స్త్రీలను, అపారమైన ధనములను అభిమన్యుని కుమారునికి అప్పగించి బుద్ధియోగమును ఆశ్రయించను. అవన్నీ కూడా వాడికి అప్పచెప్పేశాడు. ఇంకా తన హయ్యర్ దీనికోసం ప్రారంభం చేశాడనమాట ఆయన. కలి ప్రవర్తనము ధర్మరాజు గమనించెను. క్రూరత్వము, హింస, అసత్యము, మోసము, వక్రముగా ఆలోచించుట మునగ లక్షణములు పురములలో, గృహములలో, ఒకే కుటుంబంలో నివసించే వారి నడుమ కూడా కలుగుట ఆరంభమైనది. అంటే ఒకే కుటుంబంలో ఒకరి యందు ఒకరు కూడా ఇలాంటి భావన రావడం అనేటువంటిది అది కలి లక్షణం. అది ఇంట్లో ఉన్నవాడు పోనీ ఏదో మిగిలినటువంటి వాళ్ళతో అవి రావడం అనేటువంటిది అది కూడా అసలు ఎక్కడ రాకూడదు. కానీ అసలు ఇంట్లోనే భార్యాభర్త మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఇంకా అంత ఇంటెన్స్గా వచ్చేస్తుంది కలి. మామూలు వాడు కాదు. ఎక్కడ వీలుంటే అక్కడ కలి అంటే విడగొట్టడం అనమాట అలాంటి వాడు. అందుకని చూశాడు, అవి తమ కుటుంబముననే కలిగినవి. వానికి నిదర్శనమే భారత యుద్ధం. అదేమిటండి, కృష్ణుడు శరీరం వదిలేసిన రోజు నుంచి కదా కలి వచ్చింది, కాదు ప్రభావం ముందునే వస్తుంది. అందుకనే మహాభారత యుద్ధం అయింది. ఇట్లు ఊహించి ధర్మరాజు పరీక్షిత్తును సింహాసనంపై నిలిపి పట్టాభిషిక్తుని చేసి ఆశీర్వదించను. అనిరుద్ధుని పుత్రుడైన వజ్రుని పిలిపించి మధురాపట్నమును రాజు చేశాను. ఏనుగులను, గుర్రములను, భటులను, ధనమును పరీక్షితునికి అప్పచెప్పాను. వానితో పాటు సత్సాంగత్యమునకు కావలసిన జ్ఞానులను, శాస్త్రజ్ఞులను, గౌరవనీయులను, పరిపాలనకు కావలసిన మంత్రులను కూడా వారికి అప్పగించాను. ఇంకా ఫుల్ఫిల్డ్గా ఇచ్చేసాడు. అంతేగాని మరి కొన్నాళ్ళు ఇంకా కొన్ని విషయాల్లో వాడిని కొంత సపోర్ట్ చేయాలి, ఇంకా గైడ్ చేయాలి, ఏమక్కర్లే. ఎందుకంటే వాడిని గైడ్ చేస్తున్న ఆయన ఎప్పుడు ఉంటాడని తెలుసు ధర్మరాజుకి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కలి యుగంలోనే కాదు, కలి అనేవాడు అన్ని కాలాల్లోనూ ఉంటాడు, అన్ని యుగాల్లోనూ. కాబట్టే వాడి రాక్షసులు వాళ్ళందరూ అట్లా ప్రవర్తించారట అంటే కలి ప్రభావంతోనే. అలాగే కలియుగంలో కూడా కలి ప్రభావం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, రెండు రకాలు. అయితే ఏంటంటే వాళ్ళ కలి పర్సంటేజ్ చాలా తక్కువ ఉండి, నెగ్లిజిబుల్గా ఉండి, సత్ప్రవర్తన, ధర్మం అనేటువంటి దాన్ని ఎక్కువగా ఉండేటువంటివేమో అప్పుడు ఉంటాయి. ఇప్పుడేమో ఇది ఎక్కువ పర్సంటేజ్ ఉండి అది చాలా తక్కువ ఉండేది ఉంటుంది. అంతే తేడా అట్నుంచి. ఇంక 382 వచనం. విరక్తుండైన ధర్మనందనుడు రాజాపత్యంబని ఎడి ఎష్టి గావించి అగ్నుల ఆత్మారోపణము చేసి నిరహంకారుండును, నిర్దళిత అశేష బంధనుండును అయి సకలేంద్రియముల మానసంబున నడంచి ప్రాణాధీన వృత్తియగు మానసంబును ప్రాణమందును ప్రాణమును అపానమునందును ఉత్సర్గ సహితంపైన అపానము మృత్యువునందును మృత్యువును పంచభూతములందును ఐక్యంపైన దేహమును అందును
పంచభూతములకు ఐక్యంపైన దేహమునందును, దేహమును గుణత్రయం నందును, గుణత్రయంబు అవిద్య యందును, సర్వారోప హేతువుకు అవిద్యను జీవుని యందును, జీవుండైన తన్ను అవ్యయంబైన బ్రహ్మమునందును లయింపజేసి బహిరంగ వ్యాపారంబులు విడిచి నారచీరలు ధరించి మౌనియు నిరాహారుండును ముక్తకేశుండును అయి ఉన్మత్త పిశాచ బధిర జడుల చందంబున నిరపేక్షత్వంబున. వైరాగ్యం పొందినటువంటి ధర్మరాజు. వైరాగ్యం అంటే ఏమిటి అంటే రాగం అంటే అటాచ్మెంట్, వైరాగ్యం అంటే నాన్ అటాచ్మెంట్, విడిపోవడం, అటాచ్మెంట్ అనేటువంటిది. మరి ధర్మరాజు మరి మాటిమాటికి అలా చెప్తారు. ఒక పక్కనేమో ఆయన ఏమన్నారు, మళ్ళీ ఇక్కడ వైరాగ్యం పొందాడు అన్నారు. అంటే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వైరాగ్యం పొందినటువంటి వైరాగ్యముని పొందినటువంటి ధర్మరాజు అన్నారు. వైరాగ్యం పొంది కాదు, వైరాగ్యం పొందేశాడు, పొందుతున్నా కాదు. ఇప్పుడు అంటే వైరాగ్యం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. ఈ అప్పచెప్పడంలో కూడా ఎక్కడా ఏమాత్రం కొంచెం కూడా ఇప్పటిదాకా మనం చేసాం కదా, ఇన్నేళ్ళు మనం పరిపాలించాం, ఇప్పుడు ఇది చేస్తున్నాం, అక్కడ ఏమాత్రం ఏ కోసంలో లేదు. అప్పటిదాకా చేయవలసిన పని చేశాడు, అప్పటిదాకా అప్పచెప్పాల్సిన అప్పచెప్పేశాడు. ఇన్నాళ్ళు మనం ఈ శరీరంలో ఉండి ఇవన్నీ చేసాం, ఏమిటో ఇప్పుడు శరీరం విడవాల్సి వస్తుంది అనిపించేది అనుకోండి. అంటే ఎక్కడ ఏ స్టేజ్లో అయినా అటాచ్మెంట్ అంటే రాగం అంటే మన చుట్టూ ఉన్నట్టు వాళ్ళ యందు మనకున్నటువంటి అభిప్రాయం, మన మనసులో ఉండేవి ఇవన్నీ బయటన వాళ్ళ బయట ఉన్నటువంటి వస్తువులు, బయట ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళలో ఉండవు. మనం పొరపాటు అర్థం చేసుకుంటే తప్ప. వీటన్నిటికి కారణం అవతల వస్తువులు, వ్యక్తులు అనుకోకూడదు. వాళ్ళ గురించినటువంటి మన మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాలు ఇవి పోవడం వైరాగ్యం అంటే. నాన్ అటాచ్మెంట్ దాని అర్థం. ఆ అభిప్రాయాలే సంసారం అన్నారు. వాళ్ళ యందు ఉన్నటువంటి అభిప్రాయాలు మన మనసులో ఉంటాయి కదా, ఇవి సంసారం. అందుకని సంసారం ఎక్కడుంటే బయటను ఉండదు. వాడు సంసారే కిం సారం, సంసారమునందు ఏముంటుంది, అందులో ఉరికనే మిథ్యగా ఉంటుందన్నమాట. అందుకని ఏం చేయాలంటే దీన్ని అసలైనటువంటిది వైపు తిప్పాలన్నారు. అందుకని అది ఎక్కడ మన మనస్సుని సంగతి. అందుకని వైరాగ్యం పొందడం అంటే అర్థం మన మనస్సులో మార్పు రావడం. అందుకని వైరాగ్యం పొందిన ధర్మరాజు అప్పుడు ఏం చేశాడంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ప్రాజాపత్యమును ఒక యజ్ఞము చేశాను. ప్రాజాపత్యము అంటే ప్రజాపతికి సంబంధించినటువంటి యజ్ఞం చేశాడు. ప్రాజాపత్య యజ్ఞం అంటే అది అర్థం. అగ్నిహోత్రములను తన యందు ఆరోపణ చేసుకొనెను. అంటే బయట అగ్నిహోత్రం చేసి దాంట్లో మనం హవనం, యజ్ఞం ఇవి చేయడం అనేటువంటిది అప్పటిదాకా చేస్తాం. ఇప్పుడు అదే కాకుండా ఆ అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నిహోత్రం అనేటువంటిది తన యందు ఆరోపణ అంటే తనలో కూడా ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో దాంతో ఐడెంటిఫై చేసి లోపల ఉన్నటువంటి అగ్ని అంటే మన లోపల అగ్ని కదా ఉంది, బయట చుట్టూ ఉంది అగ్ని, కానీ మన లోపల మూడు విధాలైనటువంటి అగ్నులు ఉన్నాయని చెప్తారు. అది 3 స్థాయిల్లో పనిచేసేటువంటిది మనలో. ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని అని. అసలు అగ్ని ఎన్ని ఉన్నాయంటే అది ఇన్ఫినిట్. కానీ మన శరీరం మన యొక్క దీంట్లో ఈ 3 పనిచేస్తూ ఉంటాయి. మరి కొన్ని చోట
3 అగ్నులు త్రేతాగ్నులు అంటారు, కొన్ని చోట్ల పంచాగ్నులు అంటారు, మరి కొన్ని చోట్ల ఇంకా అగ్నులు అంటారంటే అగ్ని అనేటువంటి దాని యొక్క మేనిఫెస్టేషన్స్, అగ్ని ఎన్ని రకాలైనటువంటి విధంగా ఎన్ని స్థాయిల్లో ఎన్ని కక్షలు ఎలా పనిచేస్తుంది అనేటువంటిది చాలా ఉంటాయి. మనకి మన జీవుల యొక్క శరీరానికి సంబంధించినటువంటిది 3 అగ్నులు పనిచేస్తాయి. అలాగే మనం దాన్ని ఉపయోగించేటువంటిది అనేక విధాలుగా ఉపయోగిస్తాం మన అగ్ని అనేటువంటి దాన్ని. అందులో అప్పటిదాకా మన హవనం అనేటువంటి చేస్తూ ఉండేటువంటిది ఇప్పుడు మాత్రం చేసింది ఈ ప్రజాపత్యం అనేటువంటి యజ్ఞం చేసిన తర్వాత అప్పుడు అగ్నిహోత్రములను తన యందు ఆరోపణ చేసుకుని తనలో ఉన్నటువంటి అంతర్యజ్ఞం ఉంటారన్నమాట. ఇది అహంకారం తొలగిపోయి సర్వబంధములను తొలగాను. అంటే అగ్నిలో ఏదైనా వేస్తే ఎలా అయితే హుతం అయిపోతుందో, భస్మం అయిపోతుందో, మన సమిధలు అనేకమైనటువంటి ఇవన్నీ కూడా వేస్తే అగ్నిలో వేసినప్పుడు అవి హుతమైపోతాయి అవి. అందుకని ఈ లోపల ఉన్నటువంటి అగ్నిని ప్రజ్వలింపజేసుకొని దాంట్లో వేసేటువంటిది మనలో ఉన్నటువంటి అహంకారాలు, మమకారాలు ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అందులో వేసేసేయడం అనమాట. అప్పుడు అవి తొలగిపోతాయి. అప్పుడు సర్వబంధములు తొలగాను. ఇంక ఏ రకమైనటువంటి బంధములు అనేటువంటి లేవు. బంధములు అంటే ఏమిటి? మనని బంధించేవి. మనని బంధించేవి ఎక్కడుంటాయి అంటే బయటను చూస్తాం, బయట కాదు, మన లోపలే ఉంటాయి. అనేక విధాలుగా బంధనంలో మనం ఎందుకుంటామంటే మన లోపల ఉన్నటువంటిది పనిచేసేటువంటిది మనమే వేసుకుంటాం. బంధం ఎవరు వేరు, మనమే వేసుకుని ఆ బంధం నుంచి మళ్ళీ బయటికి రావడానికి కొట్టుకుంటూ ఉంటాం. భగవంతుడు మనకి బంధాన్ని ఇవ్వలేదు, బంధం మనం వేసుకున్నాం. మన మాస్టర్ గారు దీన్ని చక్కని ఉదాహరణ ఇచ్చారు. శ్రావణ పౌర్ణమి వచ్చినండి యజ్ఞోపవీతం మార్చుకోవాలంటే పురోహితుడి దగ్గరికి వెళ్ళి యజ్ఞోపవీతం తెచ్చుకున్నట్టు వాడు. పురోహితుడు చెప్పాడు, ఆయన పొద్దున్న సూర్యోదయం సమయానికి నువ్వు ఇవన్నీ చేసుకుని ఆ మంత్రాలు చేసుకుని యజ్ఞోపవీతం కొత్తది వేసుకోవాలి, పాతది తీసేయాలి అని చెప్పాడు. అంతా సిద్ధం చేసుకున్నాడు వీడు. చేసుకుని ఆ యజ్ఞోపవీతం, కొత్త యజ్ఞోపవీతం అన్నీ మడతపెట్టి ఉంటుంది. దాన్ని తీసి దాన్ని ఎలా చేసి సిద్ధం చేసుకోవడం మొదలెట్టాడు. ఇంతలోకి ఏమైందంటే దాన్ని ఆ తిరి తిప్పడంలో చిక్కుపడిపోయింది. ఒకసారి యజ్ఞోపవీతం చిక్కుపడిందంటే ఆ చిక్కు తీస్తుంటే ఇంకోటి చిక్కుపడుతుంది. ఈ లోపల మిట్ట మధ్యాహ్నం కూడా అయిపోయింది వీడికి చిక్కులు. ఇంకోటి యజ్ఞోపవీతం ఎప్పుడు మార్చుకుంటాడు, ఏం చేస్తాడని. అంటే మాస్టర్ గారు ఏమన్నారంటే పురోహితుడు ఇచ్చింది ఓన్లీ యజ్ఞోపవీతమే, తర్వాత వీడు యజ్ఞోపవీతం ప్లస్ చిక్కు ఏర్పరచుకున్నాడు. దానికి ఆయన పురోహితుడి రెస్పాన్సిబుల్ కాదు, వీడే రెస్పాన్సిబుల్. ఎందుకంటే అలాగే మన జీవితం అనేటువంటిది భగవంతుడు మనకి ఇచ్చాడు. చక్కగా జీవితం ఇచ్చి దీని ప్రయోజనాన్ని సరైనటువంటి సరైనటువంటి ప్రయోజనంలో ఉండమని. కానీ మనం ఏం చేసాము, దాన్ని చిక్కులు పడేసుకున్నాం. ఒక్క చిక్కు పడిందంటే ఇంక దాని నుంచి చిక్కులు పడుతూ ఉంటాయి. అదే పని. ఈ చిక్కులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా ఈ లోపల ఆయం అయిపోతుంది. అదే మనకు జరిగేటువంటిది. అందుకని సర్వబంధములు తొలగనంటే ఏ బంధం అసలు మన శరీరం వదిలే లోపల ఈ బంధాలు తొలగాలంటే అర్థం మన మనస్సులో బంధములన్నీ ఉండే మనసులో చిక్కులు అవి తొలగిపోవాలి. అవి తొలగిపోవడం ఎందుకు? శరీరం వదిలే ముందంటే శరీరం వదిలిన తర్వాత మళ్ళీ శరీరం వస్తుంది చూసారా, అప్పుడు స్టార్టింగ్ ఈ చిక్కులు ఉండకూడదు. పుడుతూనే చిక్కులతో పుడితే అసలే ఒక చిక్కు పడితేనే దాని నుంచి ఇవన్నీ జీవితం అంతా పడుతుంటే దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కథ మామూలే. అలా ఉండేప్పుడు ఏమవుతుంది, కొన్ని వేల జన్మలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పటికో కానీ చిక్కులు వేసుకోవడం నుంచి బయటపడేటువంటిది ఇది రాదు. అందుకని ముందే శరీరం వదలడానికి ముందే ఈ సర్వబంధాలు అనేటువంటి వాటిని నుంచి బయటపడాలి. అది ఎలా తెలుస్తుంది మనకి? మనం కూడా అలా బయటపడగలమా అంటే
ఇలాంటి గ్రంథాలను ఇలాంటి విజయం ఇవన్నీ కూడా ముందు నుంచి చదువుకుని ఉండాలి. భాగవతం ఇలాంటివన్నీ ఇప్పటి నుంచి ఎందుకు లేని తర్వాత అంత రిటైర్ అయిపోయిన తర్వాత అంత సెటిల్ చేసిన తర్వాత సెటిల్ చేసిన తర్వాత వీడు ఉండడు. ఇంకెన్నినే రిటైర్ అయిపోయిన తర్వాత పని రేపటి నుంచి చేద్దాం అనుకుంటుంటాడు. భాగవతం ఇంకా చదువుకోరు నాయన అంటే రేపటి నుంచి చదువుకుందాలి. ఇవాళ దాకా చేయాల్సిన పనులు ఉన్నాయి కదా. ఏ రోజు కాదో అలాగే ఉంటుంది. ఆ పనులు తెగవ పెట్టవు. పైగా అప్పటికి 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా మనస్సు ఒక అభ్యాసమై ఉన్న తర్వాత ఇవి చదువుకున్నంత మాత్రం ఆ మార్పు ఎలా వస్తుంది? అంటే ధర్మరాజు వదిలిపెట్టగలిగేట అంటే అప్పటిదాకా బాగా పూసుకొని ఉన్నాడు, అది కాదు, కర్తవ్యంగా చేశాడు కాబట్టి వదలగలిగాడు. దేహం మీద మమకారం బాగా అంటించుకొని అప్పటిదాకా ఉండి అప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా వదలాలంటే వదులుతాం అంటే అది అవ్వదుగా. ఎంత ఇదిగా ఉంటుందంటే వాళ్ళ ఏజీ పెద్దదవుతున్న కొద్దీ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత పక్క వాళ్ళు ఏజ్ అడుగుతుంటారు. వాళ్ళకంటే చిన్న ఏజ్ అని చెప్పారనుకోండి, మనకంటే చిన్నవాళ్ళ అనిపిస్తుంది. వాళ్ళు మనకంటే కదా పెద్దవాళ్ళు అంటే అదో తృప్తి, మనకంటే వాళ్ళు పెద్దలే, మనం చిన్న. అదంతా కూడా ఇల్యూషనేగా. అంటే మనకి ఎలా ఉంటాయంటే బంధాలు ప్రతి విషయంలోనూ ఉంటాయి. కానీ మనకి వయస్సు మీరుతోంది, మన కర్తవ్యాలు అప్పచెప్పేసాం అని ఉండదు. మనం అప్పచెప్పేసాం అనుకుంటాం కానీ మళ్ళీ దాంట్లో వేలు పెడుతుంటాం. అంటే కాదు, ఏమవుతుందో వాడి కోసం నువ్వు చెప్పక్కర్లేదు. నిన్ను ఎలా చేశారో వాళ్ళని చేస్తారు. అందుకని బంధాలు అనేటువంటి వాటిని లేకుండా చేసుకుని వెళ్ళగలగడం అనేటువంటిది చాలా ముఖ్యం. కానీ చాలా అది దానికి ట్రైనింగ్ ముందు నుంచి ఉండాలి. ఎప్పుడో లైఫ్లో ఒక వయసు వచ్చిన తర్వాత ప్రారంభిస్తే అంటే మంచిదే. ఒక వయసు వచ్చిన తర్వాత కూడా అప్పుడు ఇంకా లేటుగా ప్రారంభించే ఇంకెందుకు అనుకోక్కర్లేదు. లేటుగా ప్రారంభిస్తే తర్వాత దానికి ఉపయోగిస్తుంది. నెక్స్ట్ బర్త్ కంటిన్యూ అవుతుంది. అది చెప్పాడు కదా, మనకేం భయపడక్కర్లే. ఎంతవరకు ఈ యోగ అనేటువంటి సాధన అనేటువంటి ప్రారంభించినప్పుడు ఎప్పుడు ప్రారంభించినా సరే అదే అర్జునుడు గారు, ఈ లోపల వీడు పోతేనో అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఇది క్యాన్సిల్ అవుతుంది అన్నాడు. ఏం భయం లేదు. అప్పుడు ఎక్కడి దాకా సాధన జరిగిందో మళ్ళీ శరీరం రంగన అక్కడి నుంచి ప్రారంభమవుతుంది, మళ్ళీ బ్యాక్కి వెళ్ళక్కర్లేదు. అందుకని నీకు లేటుగా వచ్చినా పర్వాలేదు, ఏం భయపడక్కర్లేదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదల నుంచి ఉంటే ఏమవుతుందంటే చివరికి వచ్చేప్పటికి ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా క్లియర్ చేసుకోవచ్చు. అది ఇక్కడ ధర్మరాజు చేసినటువంటిది ఏంటో, బంధాలు నిజంగా ఆయనకి లేవు కానీ కొంతవరకు అవసరమైనటువంటి చోట ఉపయోగించడానికి ఏమన్నట్టు అన్నిటినీ క్లియర్ తొలగిపోయాయి. అవి తొలగిపోయాయి. ఈయన పునుకోలేదు కానీ అవి అవసరమైనటువంటివి ఉన్నటువంటి అవి కూడా అవే తొలగిపోయాయి. తొలగించుకొనను అనలే, తొలగను అన్నారు. అది ఇంద్రియములన్నిటినీ మనస్సును నీలము చేశాను. నేను మనం చెప్పుకున్నా అలాగా. ఈ ఇంద్రియములు అనేటువంటిని ఫస్ట్ ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయి, బాహ్యమైనటువంటి వాటన్నిటి మీదకి ప్రసరిస్తూ ఉంటాయి. అదే కదా ఇంద్రియాల పని. ఇంద్రియాలు పంచేంద్రియాలు, ఈ 5 రకాలైనటువంటి ఇంద్రియాలు అంటే బాహ్య వైపుకి బయటికి తిరిగి ఉంటాయి. ఆ బయట ఉన్నటువంటివన్నీ రిఫ్లెక్షన్స్ అనేటువంటివి వీటి ద్వారా మనసు మీద పడుతూ ఉంటుంది. అంటే జరిగేటువంటిది ఇంప్రెషన్స్ అని చెప్పారు మనకి. ఆ ఇంప్రెషన్స్ రూపంలో మనస్సు అనేటువంటి స్క్రీన్ మీద పడుతూ ఉంటుంది. మనస్సు ఒక తెర, దాని మీద పడుతూ ఉంటుంది. ఈ పడిందంతా లోపల ఏమవుతుంది, మెమరైజ్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. మెమరీ చాలా ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, అవి స్టోర్ అయిపోయి ఉంటుంది. అది ప్రమాదం మనకి. అందులో ఉన్న డిలీట్ చేయడం అనేటువంటిది మన చేత కాదు. దానిలో పడి కొట్టుకుంటూ ఉంటాడు వాడు. దాన్నే వైతరణి అన్నారు, ఇంప్రెషన్స్నే వైతరణి అన్నారు. మన మనస్సు మీద పడినటువంటి ఇంప్రెషన్స్, అభిప్రాయాలు ఉన్నాయే, ఒక బట్టానవి డిలీట్ అవ్వవు. దాన్ని డిలీట్ అయ్యే ప్రయత్నం చేసుకుంటే ఇంకా కొన్ని పడుతూ ఉంటాయి. అందుకని ఏం చేయాలి, వీటిని తీసుకెళ్ళి సమర్పణ చేయాలి, అని గురువుకి అప్పచెప్పాలి. వీడి డిలీట్ చేసుకోవడం చేత కాదు కాబట్టి. మన రోజు చెప్పుకుంటాం చూసారా, అవి మోక్కుండా ఉండడం మీకు చేత కాకపోతే పక్కన వాడు సహాయం తీసుకోండి అని. అలాగా ఇది మనం డిలీట్ చేసుకోలేము కాబట్టే
గురువు చెప్పినట్టు చేయాలి, సద్గ్రంథ పఠనం చేసుకోవాలి, సత్కర్మాచరణ, ఇవన్నీ దానికి సాధనాలు. ఇవి డిలీట్ అయిపోవడానికి. ఇవన్నీ చేస్తుంటేనే మళ్ళీ ఇంప్రెషన్స్, అసలు ఇంప్రెషన్స్ రాకుండా ఉండేది అలవాటు అవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉండాలి. చాలా పెద్ద ప్రమాదం అదే మనకి. అందుకని ఇంద్రియాలు, వాటి కారణం ఏమిటి? ఇంద్రియాలు, మనస్సు. ఇంద్రియముల్ని మనస్సును నీలము చేసెను అంటే ఇంద్రియాలను షట్ డౌన్ చేసేసారు. అది చేత కావాలి. మనకు అవసరం లేనప్పుడు షట్ డౌన్ చేస్తాం సిస్టమ్ అని అంటారు చూసారా. అందుకని దీన్ని షట్ డౌన్ చేయాలి. ఇంద్రియాలని చేయడం సాధ్యమే, కానీ ఆ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. ఆ చెప్పినట్టు గురువు చెప్పినట్టు చేయాలి. అలా కాకుండా నా అంతటి నేను కొత్తగా ప్రొసీజర్ కనిపెడతానంటే వాడు ఇంకా ఇరుక్కుంటాడు అందులో. ప్రాణమునకు అధీనముగా వర్తించు మనస్సును ప్రాణము నందు లీనము చేసెను. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము. ఈ మనస్సు ఎలా వర్తిస్తుందంటే ప్రాణమునకు అధీనముగా వర్తిస్తుంది. అంటే మనలో జరిగేటువంటిది అంతా వివరించి చెప్పారు. ప్రాణం అంటే వైటల్ ఫోర్స్ అంటారు. మన శరీరంలో జరగవలసినటువంటి అన్నింటినీ కూడా నడిపించేటువంటి శక్తిని ప్రాణం అంటారు. దానికి అధీనంగా మనస్సు పనిచేస్తుంది. అందుకని ఏం చేయాలి? ప్రాణమునకు అధీనంగా వర్తించి మనస్సును ప్రాణమునందు లీనం చేసెను. ప్రాణమును అపానముందు లీనం చేసెను. ఈ ప్రాణం ఏమిటి? అపానం ఏమిటి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు అనబడేటువంటివి 5 రకాలైనటువంటి స్పందనలు, పల్సేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. 5 స్పందనలు. అవి సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటి లక్షణములు కలిగినటువంటివి. సంకోచం, వ్యాకోచం అంటే, సంకోచం అంటే ముడుచుకోవడం, వ్యాకోచం అంటే బయటకు విచ్చుకోవడం. ఇది సృష్టిలో ఉన్నటువంటి ధర్మం. అది ఈ ధర్మాన్ని అనుసరించే మనలో పనిచేసేటువంటివన్నీ పనిచేస్తున్నాయి. మనం బయట నుంచి లోపలికి గాలి, ప్రాణవాయువుని తీసుకుంటున్నాం, మంచిగా పీలిపిస్తుంది. దేనివలన అంటే ప్రాణశక్తి, ప్రాణం అనేటువంటి స్పందన వలన. దాని ఇంగ్లీష్లో సెంట్రిపిటల్ ఫోర్స్ అంటారు. అంటే పరిధి నుంచి కేంద్రం వైపుకి పనిచేసేటువంటి స్పందనం. అందుకని ప్రాణం అనేటువంటి స్పందనం కారణంగానే ప్రాణవాయువుని మనం బయట నుంచి లోపల, చుట్టూ ఉన్నటువంటి ఆకాశం నుంచి లోపలికి తీసుకోగలుగుతున్నాం. అలాగే ఆ స్పందనం కారణంగానే మనం ఆహార పానీయాదులను తీసుకోగలుగుతున్నాం. ఆ స్పందనం కారణంగానే అవతల వాళ్ళు చెప్పినటువంటి దాన్ని శబ్దము ద్వారా గ్రహణం చేయగలుగుతున్నాం. ఆ స్పందనం కారణంగానే మనం చూచేటువంటి శక్తి ద్వారా ఉన్నటువంటి వాడిని గుర్తించగలుగుతున్నాం. ఏదైనా సరే పరిధి నుంచి కేంద్రం అంటే నేననేటువంటి చోటికి లోపలికి పనిచేసేటువంటి ప్రక్రియ అంతా కూడా దేనివల్ల అంటే ప్రాణం అనేటువంటి స్పందన వల్ల కలుగుతుంది. అది ప్రాణం. దీనికి వ్యతిరేకమైనటువంటి దిక్కులో పనిచేసేటువంటి అపానం అంటారు ఆ స్పందనాన్ని. దాని ఇంగ్లీష్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే లోపలికి తీసుకున్నటువంటిది ఇదంతా కూడా ఉండిపోకూడదు, లోపలికి వెళ్ళే మారిపోతుంది అది. అందుకని ఏదైతే ప్రాణవాయువుని లోపలికి వెళ్తుందో లోపలికి వెళ్ళాక అది మారిపోయిన తర్వాత వేరే రకంగా మారుతుంది. అందుకని అది లోపల ఎందుకు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? లోపల కంబస్షన్ జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం అగ్ని లోపల ఉంటుందని. దానివల్ల మనకి లోపల కంబస్షన్ జరుగుతుంటుంది. దేని కంబస్ట్ చేస్తుంది అది అంటే మన లోపల మన శరీర నిర్మాణానికి కావాల్సిన, భౌతికమైనటువంటి శరీర నిర్మాణానికి కావాల్సినటువంటి 7 రకాలైనటువంటి ధాతువులు, రసరక్త మాంస మేధో అస్థి మధ్య శుక్రములు అనేటువంటి 7 రకాలైనటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో
ఆ ధాతువు నిర్మాణం అయినటువంటి ధాతువుల్ని మళ్ళీ వాటి కంబస్షన్ అనేటువంటి చేస్తూ ఉంటుంది. ఆ కంబస్షన్కి కావాల్సినటువంటిది అంతా కూడా ప్రాణశక్తి వల్ల జరుగుతుంది. ఆ కంబస్షన్ ఎందుకండి అంటే కంబస్షన్ లేకపోతే ఈ మెషిన్ పనిచేయదు. ఏ మెషిన్ అయినా సరే ఎందుకు పనిచేస్తున్నాయి? కంబస్షన్ అనేటువంటి దానివల్ల పనిచేస్తున్నాయి. ఆ కంబస్షన్ జరగడం కోసం దాని ఫ్యూయల్ అనేటువంటిది లోపలికి వెళుతూ ఉంటుంది. అలాగే ఆహార పానీయాలు ఫ్యూయల్గా మన లోపలికి తీసుకోబడుతున్నాయి. ఇదంతా మనకు ఆయుర్వేద శాస్త్రంలో స్పష్టంగా ఇవ్వబడింది. ఆయుర్వేదంలోనూ యోగ శాస్త్రంలోనూ అన్నింటిలోనూ కూడా ఇవ్వబడింది, అంటే వేదంలో ఇవ్వబడింది. ఇవి ఆ లోపల ఉన్నటువంటిది ఎప్పుడైతే మారిపోయిందో ఆ మారిపోయినటువంటి దాన్ని ఈ ప్రాణ ప్రక్రియ కోసం జరిగంగా మిగిలినటువంటిది ఉంటుంది ఎక్స్ట్రా, అది ఇంకా పిప్పి లాంటిది, దాన్ని బయటికి తోసేయాలి. అంటే బయటికి తోసేయకుండా అది లోపల ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ మన ప్రాణహాని కలుగుతుంది. అదే మనం కార్బన్ డైఆక్సైడ్ అంటున్నాం, దాని పేరు పెడుతున్నాం. అంటే పేరు తర్వాత పెట్టాం మనం తెలుసుకోవడానికి, కానీ జరిగేది అది. ఇవన్నీ జరిపించే వాళ్ళు మనలో పనిచేసేటువంటి దేవతలు, మనంగా చేసేది ఆ పని. నా పని నేను చేసుకుంటా, ఏం ఉండం మనం, మన పని మనం చేసుకోవడానికి. వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం. వాళ్ళు పనిచేస్తున్నారు నాకు తెలియదే, నీకు తెలుసు, నీకు చవటానికి తెలిసేంత, నీకు తెలిసేంతగా ఆగితే నువ్వు అసలు పుట్టిన బయటికే రాలేవు. వాళ్ళు ఉన్నారని మాకు తెలియదే, నీకు కూడా తెలిసేది, నీకు ఎప్పటి నుంచి తెలుస్తుంది తర్వాత. పిల్ల మనం మొట్టమొదటి నుంచి పుట్టినప్పటి నుంచి తల్లి గర్భం నుంచి బయటికి రాగానే వాడి ఏడుస్తాడు కదా శిశువు, అప్పటి నుంచి ఈ స్పందన అనేటువంటిది పనిచేయడానికి మొదలెడుతుంది. అప్పటిదాకా తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి యొక్క స్పందనలను బట్టి పనిచేస్తూ ఉంటుంది. బయటికి రాగానే ఇంక వీటి స్పందనలు ప్రారంభం అవుతాయి. ప్రారంభించే వాళ్ళు దేవతలే, వాళ్ళే ముందు నుంచి పనిచేసే దేవతలే. ఎప్పుడేం చేయాలో చేస్తారు వాళ్ళు స్విచ్ ఆన్ చేస్తారు, ప్రారంభం చేస్తారు. అప్పటి నుంచి ప్రాణాపాన ఆధారంగా ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అందుకని లోపల ఉన్నటువంటిది కంబస్షన్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి దాన్ని బయటకు తోసేయాలి. ఆ తోయడానికి పనిచేసేటువంటి పల్సేషన్ ఉందే దాన్ని అపానము అంటారు. లోపల నుంచి బయటికి పనిచేసేటువంటి స్పందనని సెంటర్ టు సర్కంఫరెన్స్, కేంద్రం నుంచి పరిధి వైపుకి. దానివల్లనే నిశ్వాసము, అంటే ఏదైతే లోపల ఉండకుండా అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళవలసిన వాయువు ఉందో అది నిశ్వాసం, ముఖపులుసు వాయువు, ఇవన్నీ కూడా ఇంటెస్టైనల్ గ్యాసులు ఇవన్నీ బయటికి వెళ్ళడానికి కారణం ఏమిటి? అపానం అనేటువంటి స్పందనం వల్ల. అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారాలు ఇవన్నీ, అందుకని మలమూత్ర విసర్జనం మొదలైనటువంటివి, స్వేదము అంటే చెమటలుగా బయటికి వెళ్ళేటువంటిది. ఇదే కాకుండా మన ఎక్స్ప్రెషన్, మనం ఏదైనా సరే లోపలటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలగడం అనేటువంటిది, ఇలా ఈ మొత్తం ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో మన నుంచి బయటికి పనిచేయాల్సినటువంటివి ఈ స్పందనలు ఉంటాయి. మాట్లాడగలగటం, చివరికి ప్రాణం పోవటం కూడా ఇదే. ఇదంతా ఇంత ప్రక్రియ ఉంది లోపల. ఇది ఒక సెట్టు ప్రాణ అపానములు. ఇంకో రెండు ఉన్నాయి వ్యాన ఉదానములు అని. ఈ రెండింటిలో కూడా వ్యానం అనేటువంటిది బయట నుంచి లోపల పనిచేసేది, ఉదానం లోపల నుంచి బయటికి పనిచేసేది. ఈ రెండు ఏం చేస్తాయంటే మన శరీరం యొక్క ఆకారం చూసారా, ఈ ఆకారాన్ని డేరా టెంట్ అని చెప్పుకున్నాయి, అలాంటిది మన శరీరం. దీని ఆకారం కొంతకాలం పాటు నిలబెట్టడానికి కారణం ఆ రెండు. ఒకటి లోపల నుంచి బయటికి, ఇంకొంచెం బయట నుంచి లోపలికి పనిచేస్తూ ఉంటాయి. ఈ రెండు కూడా పనిచేస్తూ ఉంటేనే ఆకారం నిలుస్తుంది. ఇది కాకుండా 5వ స్పందనం ఉంది, సమానము అని. సమానం అంటే సమానము, మానం అంటే కొలత. ఏది ఎంత ఎలా పనిచేయాలో వీటన్నిటిని బ్యాలెన్సింగ్ అనేటువంటి చేసేటువంటిది 5వది. ఈ 5టిని కలిపి పంచ ప్రాణములు అంటారు. ఇవేం తెలియకుండా మామూలు వాడేస్తుంటాం. అంటే నాకు చాలా పంచప్రాణాలండి. ఏమిటి పంచప్రాణాలు? అందుకని ఈ మెకానిజం అంతా లోపల ఇవన్నీ వర్క్ చేస్తున్నటువంటి ఎంతమంది దేవతలు పనిచేస్తున్నారు మనలో. వాళ్ళకి మనం ఏమైనా రెమ్యునరేషన్ ఇస్తున్నామా? రెమ్యునరేషన్ దాకా అక్కడ వాడు ఉన్నారని కూడా తెలియదు మనకి. మనకు తెలియపోయినా మన నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగా
మనతో సంబంధం లేదు. ఆ సృష్టి యొక్క ప్రణాళికలో భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు అయ్యో మనం గుర్తించలేదు, మన గుర్తింపు వాళ్ళకి అక్కర్లేదు. అబ్బా మీరు ఎంత బాగా చేస్తున్నారండి ఇంద్రుడు గారు, మనం ఏం చేయక్కలే, వాళ్ళని పొగడక్కలే, ఏం చేయక్కలే, మనం తిట్టినా ఒకటే పొగిడినా ఒకటే. వాళ్ళు అన్నీ కూడా వాళ్ళ కర్తవ్యంగా ఆచరిస్తూ ఉంటారు. అది ఇక్కడ జరిగేటువంటిది. అందుకని ఇవన్నీ ఈ ప్రక్రియలన్నీ కూడా జరిగేటువంటి వాటిని మనం తెలుసుకోవడం ఎందుకంటే తెలుసుకుని వాటితో మనం కోఆపరేట్ చేయాలి. చేస్తే మనం కూడా వాలంటరీగా వాళ్ళు పనిచేస్తున్నారే మనలో, వాళ్ళతో మనం కోఆపరేట్ చేస్తే మనకు కూడా వాళ్ళ లక్షణం వస్తుంది. వాలంటరీగా మనం కూడా ఇలాంటివి చేయగలగడం, ఇలాంటివంటి అదే పని చేయలేము కానీ వాళ్ళలాగా పని చేయగలగడం అనేటువంటిది వస్తుంది. అంటే నిష్కారణంగా ఏ ఆబ్లిగేషను లేకుండా మంచి పనికొచ్చేటువంటి పని చేసేటువంటి సద్బుద్ధి వస్తుంది మనకి. ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా వీళ్ళు మనం చేసిన గుర్తిస్తున్నారా లేదా అవన్నీ ఏమి ఉండకుండా చేయాలి. మనం గుర్తింపు కూడా అవసరం లేకుండా చేయాలి. సైలెంట్గా, వైలెంట్గా చేయకూడదు కానీ సైలెంట్గా చేయాలి. అందుకని ఇలా ఒకదాని నుంచి ఒకటి తీసుకొచ్చి ప్రాణము అపానమునందు లీనము చేసెను. వెలుపలకు నెట్టుట లక్షణమైన అపానమును మృత్యువునందు లీనము చేసెను. అపానం యొక్క లక్షణం ఏంటి? లోపల ఉన్న దాన్ని బయటికి తోసేయడం. దాన్ని మృత్యువునందు లీనం చేశానంటే అంటే ఇప్పుడు శరీరము వదిలేనటువంటి ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేశాడు. అప్పుడు ఏమవుతుందంటే శరీరం వదలడం అనేటువంటిది ఆటోమేటిక్గా అప్రయత్నంగా జరుగుతుంది, న్యాచురల్గా. లేకపోతే శరీరం వదిలేనటువంటి దాన్ని కూడా చాలా క్లిష్టం చేసుకుంటాం మనం. ఎందుకంటే ఇవన్నీ ఈ సీక్వెన్స్ అనేటువంటిది ముందు నుంచి అర్థం కాకపోతే అలా ఉంటుంది మనకి. ఈ ఇంద్రియాలు, మనస్సు, ఉదాహరణ ఉంటే ఎలా లీనం చేయాలనేటువంటి తెలియకపోతే అప్పుడు ఏమవుతుందంటే అంత కలగాపలగం అయిపోయి చచ్చి చెడి చచ్చినట్టు చావాల్సి వస్తుంది. చావంటే ఇంత కష్టంగా ఉంటే ఎలా చచ్చేది అంటాడు వాడు ఎవడు అని అంట పాతాళభైరవి సినిమాలో అలాగా వేసుకుని. అందుకని అంత చచ్చినట్టుగా ఉండక్కర్లేదు, శరీరం అలా వదిలేయడం జరుగుతుంది. వాడి ఈ స్థితిలో చేయమని వాడికి చనిపోవడం ఉండదు. పండిన పండు ఉర్వారుకమివ బంధనాన్ మనం చదువుతుంటాం. మనం మృత్యుంజయ మంత్రంలో ఉన్నటువంటి మంత్రం చదువుతాం. ఆ మంత్రం అర్థం ఏమిటంటే ఉర్వారకం అంటే దోసపండు, పండిన దోసపండుందే అది దానివలే బంధనాత్ ఉర్వారకమివ బంధనాన్ మృత్యోర్మోచయ మృత్యు అనేటువంటి దాని నుంచి నన్ను ముక్తి కలిగించు అంటే అర్థం ఈ మంత్రం చదివితే మనకి మృత్యు రాదు అన్న. మృత్యు అంటే నువ్వు అనుకుంటున్న భయం ఏంటంటుంది, అది రాకపోవడం అది ఉండదు. మృత్యు యందు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ లేకుండా పోతుంది నీకు, అది అర్థం. అంతేగాని మన శివలింగం గట్టిగా పట్టుకుని అభిషేకం చేసి చదువుతుంటే వాడు మృత్యుదేవత మన దగ్గర రాడు, ఏమీ లేదు. వాళ్ళు యమదూత వచ్చిందో ఏమో నేను మృత్యుంజయ మంత్రం చదువుతూ ఉన్నాయని మా పని మేము చేసుకుంటూ ఉంటారు. అది దగ్గరికి రాలేడు యముడు కూడా, అక్కడ ఉంటే అడుగు పెట్టలేడు, అలా ఏమి ఉండదు. మృత్యువును దేహమునందును అందని 3 గుణములందును లీనము చేసెను. అవి అవిద్యయందు లీనమైనవి. అవిద్యను జీవుని యందు నిలిపెను. అంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని వివరంగా మన దీనిలో కనబడింది. జీవుడైన తనను ఇంకా ఫైనల్ స్టెప్లో ఏమిటంటే జీవుడు అంటే ఎవరు? తానంటే అవల పరమాత్మే, కానీ యువతలో జీవుడు, ఇద్దరు ఉంటారు కదా ఇక్కడ. ఈ జీవుడైన తనను సర్వాంతర్యమైన పరబ్రహ్మమునందు లీనము చేసెను. తాను వేరే అనేటువంటిది ఇక ఉండదు. నిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం, అంటే అవన్నీ మాస్టర్ ఇచ్చిన ఎగ్జాంపుల్సే. నేను వేరువేరు గ్లాసుల్లో పటిక బెల్లం వేరువేరుగా కరగబెట్టినటువంటిది ఒక చేసి తర్వాత
ఆ కరిగిందంతా ఒక దాంట్లో కలిపేసేసాం అనుకోండి, ఇంకా వేరు వేరు ఉండదని చెప్పారు. అలాగనమాట. బయట ప్రపంచంతో సంబంధం విడిచి అప్పుడు ఇంకేం చేశాడంటే ఇంకా ఫుల్గా జరగవలసిన ప్రక్రియకి అంతా రెడీ అయిపోయింది. అప్పుడు నార చీరలు ధరించి, నార చీరలు ఎందుకంటే ధరించడం అది ప్రోటోకాలా అంటే నారచీరలు ధరించి తప్ప శరీరం వదిలడం అవదా? ఏం లేదు. అలా అయితే నారచీరలు ఎప్పుడు ధరించమండి. నారచీరలు ధరిస్తే శరీరం వదిలిస్తారంటే అది కాదు. నారచీరలు అనేటువంటిది ఒక ప్రతీక. దేనికంటే పూర్తిగా ప్యూర్ స్టేట్లో ఉన్నటువంటి అది ఆ వస్త్రాలు అవి. అందుకని నార చీరలు ధరించారంటే అది లోపలంతా ప్యూరిటీ, బయట కూడా ఆ ప్యూరెస్ట్గా ఉన్నటువంటి దాన్ని తీసుకోవడం అనమాట నార చీరల్ని. మౌనం వహించి అంటే ఇంక ఎవరు కనబడినా మాట్లాడకుండా ఉండేని అర్థం కాదు. మనస్సు సైలెంట్ అయిపోతుంది. మౌనం అనేటువంటిది మనస్సు సంబంధించింది. అంటే అర్థం ఏమిటి? ఇంకా చెప్పుకున్నాం కదా, ఏ రకమైనటువంటి ఇంప్రెషన్స్ అనేటువంటివి అసలు ప్రొడ్యూస్ కాకుండా ఉండాలి. అది మెంటల్ సైలెన్స్ అంటే మనం ఎవరిని చూసినా ఏం చూసినా కూడా మన యొక్క రిఫ్లెక్షన్ కనబడాలంటే పరమాత్మే అది అనేటువంటిది కనబడాలి. అప్పుడు ఏమవుతుందంటే దాని గురించి ఇంప్రెషన్స్ వేరే ఉండవు, లేకపోతే ఇంప్రెషన్స్ పడిపోతూ ఉంటాయి. ఎందుకని మౌనం అంటే అది అర్థం. దీనికి మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు పెద్ద లైట్గా ఉంటే మిగతా చిన్న లైట్లనే మీద పడ్డా దాని ప్రభావం చూపెట్టదు, ఎందుకంటే నువ్వు పెద్ద లైట్గా ఉన్నావు కాబట్టి. అట్లా అంటే ఇది అభ్యాసం ముందు నుంచి చేస్తే కానీ సాధ్యం కాదు. అభ్యాసం అనేటువంటిది ఉంటేనే. అందుకనే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ అని చెప్పారు కదా. చిత్తవృత్తి నిరోధం ఎలా కలుగుతుందంటే అభ్యాస వైరాగ్యములు అనేటువంటిది. అది ఎప్పటి నుంచి చేయాలంటే కనీసం నీకు చేద్దాం అనిపించినప్పటి నుంచి ప్రారంభిస్తే జరుగుతూ ఉంటాయి. అందుకని అలా ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యం కావు. బయట ప్రపంచంతో సంబంధం విడిచి నారచీరలు ధరించి మౌనం వహించి నిరాహారుడై, అప్పుడిగా ఆహారము అనేటువంటిది క్రమంగా దానంతటది ముందు ఘన పదార్థములు అనేటువంటి వాటి నుంచి ద్రవ పదార్థాలకు వచ్చి, తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుండగా క్రమంగా అది కూడా తగ్గిపోయి ఆ స్థితికి వచ్చాడు నిరాహారుడై. విరియబోసిన జుట్టుతో, విరబోసిన జుట్టు అదేమిటండి? జుట్టును విరబోసడానికి దీని సంబంధం ఏమిటి అంటే, జుట్టు విరబోసంగానే వైరాగ్యం వచ్చిన ఆయన సింబల? అలా అయితే ఇప్పుడు చాలామంది విరబోసుకుంటూనే ఉన్నారు. వాళ్ళందరూ వైరాగ్యం వచ్చిన వాళ్ళ? అది కాదు. అంటే కేశముల గురించి వాటి అలంకారము, ఈ దేహాలంకారములు, వాటి యందు దృష్టి ఇంకేం ఉండదు. అలా అని స్నానము అని మానేశారని అర్థం కాదు. స్నానము శుభ్రం చేసుకోవాలి, కానీ ఎక్కువ దృష్టి దాని మీద, దృష్టి అంతా శరీరం మీద ఉండేటువంటి తగ్గిపోవాలి. శరీరం గురించి, ఈ అలంకారాల గురించి, వాటి గురించి వదిలేసి అది జుట్టు విరిగిపోసిన జుట్టుతో పిచ్చివాని వలె, పిచ్చివాడు అయిపోవాలి. పిచ్చివాని వలె అంటే అర్థం ఏంటి? పిచ్చివాడు వాడి లోకంలో ఉంటాడు, మనం చెప్పినవి వాడు పట్టించుకోడు, వాడిని పిచ్చివాడు అంటాం మనం. ఇవన్నీ కూడా వాడు పిచ్చివాడు. మేషగారు సార్ చెప్పారు, వాడు రోడ్డు మీద ఇలా వెళుతుంటే కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ ఓ అని అరుస్తున్నట్టు వాడు వెనకాల పడి. ఇంకో ఎవడో వచ్చిన వాడు వీళ్ళని అడిగాడు, ఎందుకు మీరు అరుస్తున్నట్టు? వాడు పిచ్చివాడని. పిచ్చివాడు వాడా మీరా అని అడిగాడు. వాడి స్మరణలో వాడు ఉండి వాడు వెళ్తుంటే మీరంతా వాడిని అరుస్తూ చేస్తూ వాడు పిచ్చివాడు అంటారు, కాబట్టి పిచ్చివాళ్ళు మీరు అని చెప్పన్నారు. ఇలా మనం పిచ్చివాళ్ళం అనుకునేటువంటి, అందుకని పిచ్చివాని వలే అన్నాడు ఇక్కడ. పిచ్చివాడు అయిపోలేదు.
వాడి మనసు చెలించిపోయి పిచ్చివాడు మెంటల్ డిరేంజ్మెంట్ రాలే ధర్మరాజుకి. చెవిటివాని వలె, ఇవన్నీ ఏమిటండి? చెవిటివాని వలె అంటే అర్థం ఏమిటి? వినవలసింది భగవంతుడి యొక్క నామం ఎలాగో చేసుకుంటాడు. అది కాకుండా ఎదుటివాడు మాట్లాడిన దాంట్లో నుంచి కూడా భగవంతుడినే వినడం తప్ప ఇంకా వేరే వినపడకూడదు. లేకపోతే ఏమవుతుంది, ఎదుటివాడు చెప్పినటువంటి వాడు ఇంకోటి గురించి అవి చెప్పడము, వాడి గురించి వింటే ఇవన్నీ వినాలనేటువంటి కుతూహలం ఉంటుంది. వాటి యందు చెవిటివాడు అవ్వాలి. అంటే ఇంకా అవి తెలుసుకుందాం అనేటువంటి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. లిజన్ టు ది హార్ట్ నాట్ ది టంగ్ అని చెప్పన్నారు మాస్టర్ గారు దాంట్లో మెడిటేషన్స్లో. మనం ఎదుటివాడిలో విషయంలో మనం లిజన్ టు హిజ్ హార్ట్, వాడి హృదయం నుంచి వచ్చేటువంటి దాన్ని వినం తప్ప వాడు నాలుగు చివరి నుంచి వచ్చేటువంటి విన్నావా ఏమవుతుందంటే టంగ్ కన్ఫ్యూజెస్ యూ అన్నారు. ఎదుటివాడు మాట్లాడేటువంటిది వాడు నాలుగు చివరి నుంచి వచ్చేటువంటివి ఏం మాట్లాడాడో అవన్నీ వినిపించుకున్నావు అనుకో, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు అన్నారు. ఒక మెడిటేషన్ ఇచ్చారు ఈ పుస్తకంలో. వాడిట వీడిట అలాంటివి వినబుద్ధి కాదు, వినబుద్ధి అసలు వినడు. వాడి దగ్గర చెప్పినా ఉపయోగం ఉండదు. ఒకసారి మాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి మన రకరకాలుగా ఉంటారు, మామూలుగా వినరు. కానీ అప్పుడు ఇంకా ఆయన కూర్చొని రాసుకుంటా చేసుకుంటా చేస్తుంటే వచ్చి కూర్చొని చెప్పడం మొదలెట్టాడు. అది ఎవరి గురించో. అక్కడ పునఃశాస్త్రి గారు పక్కన ఉన్నారు. ఎందుకంటే మాస్టర్ గారు డిక్టేషన్ చెప్తే రాసేందుకు సిద్ధంగా ఉన్నవాళ్ళు పునఃశాస్త్రి గారు ఒకడు. మాస్టర్ గారు ఎప్పుడైనా డిక్టేట్ చేస్తే అప్పుడు ఎవరెవరు రమణమూర్తి గారు, పుణ్యశాస్త్రి గారు ఇలాగా వాళ్ళు రాస్తుండే. ఆ పుణ్యశాస్త్రి గారు ఉన్నారు. ఆయన చూస్తున్నారు, విడుతుంపదే మాస్టర్కి ఎవరి గురించి చాడీలు చెప్తూ ఇలా చేస్తున్నాడు. మాస్టర్ ఏం చేస్తుంటారు, మరి చెప్పారు కదా ఇలాంటివి వినకుండా ఉండాలని. కానీ వాడు చెప్తున్నాడు, ఈయనేమో నువ్వు ఆపేయమని వాడిని ఆపలేదు. అంటే కొంతసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత తెలిసింది మాస్టర్ గారు అసలు వాడు వింటున్నాడు అని చెప్తున్నాడు, ఈయనేం వింటలేదు. సరే వెళ్ళిపోయింది. కొంతసేపు అయిపోయిన తర్వాత వాడు అయిపోయి మాస్టర్ గారిని చెప్పారు, నేనేం మాస్టర్ గారు మీరు వాడు చెప్పినవని వినలేదన్నారు. మరి ఏం చేస్తున్నారు? ఆ సమయం వేరేగా సద్వినియోగం అయినా ఆ టైంలో మాస్టర్ గారి బాడీ నుంచి విత్డ్రాయి ఎక్కడో ఏదో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పనిలోకి వెళ్ళి ఆ పని చూసుకుని తిరిగి వచ్చారు. ఈ లోపల వాడు చెప్పుకుంది అయిపోయింది, వినలేదు. అందుకని చెవిటివాని వలే, చెవిటివాడు అయిపోక్కర్లేదు. అంటే అందరూ చెప్పేటువంటి వినాల్సి వస్తుందని చెవిటి తెచ్చుకున్నాడు, ఏం లేదు. చెవిటివాని వలే నువ్వేం చెప్పినా అందులో ఉన్నటువంటిది భగవంతత్వమైన ఉంటే వినబడుతుంది తప్ప మిగతావన్నీ వాడు విన్నవన్నీ చెవిటివాని వలే. అలాగే తెలివి తక్కువ వాని వలే, ఇది మరీ వాడు ఏదో అయమయం అంటే వాడి గురికి చెప్పినా వేస్ట్ అనుకునే స్థితిలో ఉంటే మంచిది. మనకి ఎవరు చెప్పరు అలాంటివన్నీ. పొద్దుకులు మనం వారిని జాగ్రత్తలు ఇంకొన్ని గురించి చెప్పినటువంటి వినడం మొదలెట్టామనుకోండి, మనకు వచ్చి చెప్తారు, ఇంకా చెప్తారు. ఎవడో నేను అందరూ నాకే వచ్చి చెప్తారు. మరి నువ్వు వింటున్నావు కదా, నీ కుతూహలం ఎక్కువ దొరుకుతుంటే వాళ్ళు చెప్తారు. అందుకని తెలివి తక్కువ వాని వల్లే కనిపించాలి. బాల ఉన్మత్త పిశాచవత్ అని చెప్తారు. అవధూతులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే దేని యందు అపేక్ష లేక నిలబడెను. అపేక్ష అంటే ఇది కావాలి అనిపించడం. దేని యందు అపేక్ష ఏం లేదు. ఇది కావాలి, ఇది అక్కర్లేదు, అది లేదు, ఇది లేదు. ఆ స్థితికి వచ్చి నిలబడి అంటే ఆయన ప్రజ్ఞ నిలబడింది. అంటే ప్రోగ్రెసివ్గా క్రమంగా ఊర్ధ్వగతిలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. వైరాగ్యము స్వీకరించిన ధర్మరాజు ప్రజాపత్యమును యజ్ఞము చేసెను, అందు అగ్నిహోత్రములను తన యందు ఆరోపణ చేసుకున్నాను. ఇక్కడ మాస్టర్ బ్రాకెట్లో ఇస్తున్నారు. వేదముల యందు గృహస్థులకు 3 అగ్నులు పూజించుట చెప్పబడినది. వాన్నే గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహ్వనీయము అందరు. ఇవి వెలుపలి అగ్నులు. లోపలి అగ్నులు 2 విధములు.
అవేమిటంటే 10 మందికి సత్కార్యములను యజ్ఞార్థముగా సాధించి పెట్టదలిచిన వారు వెలుపలి యజ్ఞులతో హోమం చేయరు. అది పూర్తయిన వెనుక జ్ఞాన మార్గమున దేహం విడిచుటకు చేయు సాధనలో వెలుపలి అగ్నులను విడిచి తమలో వెలుగుతున్న 3 అగ్నులను ధ్యానం చేయదురు. దానితో అతడు అహంకారమును బంధములను తొలగించుకొనెను. ఇంద్రియములను మనస్సులోనికి లీనము చేసెను. మనస్సు ప్రాణంపై ఆధారపడి ఉన్నది కనుక మనస్సును ప్రాణమును లీనం చేశాను. ప్రాణమనగా ఉచ్ఛ్వాస నిశ్వాసమును కలిగించు శక్తి. ప్రాణమును అపానమందు లీనం చేశాను. ఉచ్ఛ్వాసమును కలిగించు శక్తి. ప్రాణమనగా అపానం లీనం చేసిన ఉచ్ఛ్వాసమును కలిగిన శక్తిని ప్రాణమనియు, నిశ్వాసం కలిగిన శక్తిని అపానమనియు చెప్పుతారు. ధర్మజుడు తన యోగ సాధనతో ఉచ్ఛ్వాసను నిశ్వాసలో లయము చేశాను. అపానమును మృత్యుమునందు లయం చేసిన. మృత్యు అనగా దేహం యొక్క కూర్పును సడలించు శక్తి. అంటే మనకి ఎక్కడికక్కడ క్లియర్ కట్గా మనకి అంటే మనం వాడుతూ ఉంటాం పదాలు. మృత్యు అనే పదాలు ఎన్నిసార్లు వాడతాం మనం భయంతో ఎక్కువ వాడుతూ ఉంటాం, మామూలుగా కూడా వాడుతూ ఉంటాం. కానీ అంటే ఏమిటంటే చెప్పలేము. మృత్యు అనగా ఏమిటి అని చచ్చిపోవడం అంటే ఏమిటి పోనీ అడిగామనుకోండి ఏం చెప్తారు. అందుకని మృత్యు అంటే ఏమిటి అనేటువంటిది ఇక్కడ మృత్యు అనగా దేహం యొక్క కూర్పును సడలించు శక్తి. అంటే దేహం మన శరీరం అనేటువంటిది నిలబడి ఉండడం కారణం అంటే ఒక రకమైన కూర్పు అరేంజ్మెంట్. దీనిలో పనిచేసేటువంటి అనేకమైనటువంటి డైరెక్షన్స్లో ఆ శక్తి చాలనం అనేటువంటిది పనిచేస్తాయి. అసలు ఈ శక్తి మనకి ఎక్కడి నుంచి పనిచేస్తుంది అంటే ఆకాశంలో ఉండేటువంటిది శక్తి అంతా కూడా. దాన్ని సైంటిఫిక్గా చెప్పాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. అంటే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అనేటువంటివి సమన్వయాత్మకమైనటువంటి విధంగా పనిచేస్తాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అనేటువంటిది. అగ్ని అని ఏదైతే ఉందో ఆ అగ్ని అనేటువంటి దాని నుంచే ఆ అగ్ని అనేటువంటిది ఇన్ని రూపాలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది. అగ్ని అంటే ఫైర్ అంటారు చూసారా. ఫైర్ అంటే మనకు తెలిసింది మాత్రం జ్వాల మాత్రమే. ఫ్లేమ్ వేరు, ఫైర్ వేరు. అది ఫ్లేమ్. మనకు జ్వాల అనేటువంటిది ఫ్లేమ్. ఈ ఫ్లేమ్ అనేటువంటిది జ్వాలకి వ్యక్తమైన స్వరూపం, అగ్నికి వ్యక్తమైన స్వరూపం. అగ్నికి వ్యక్తమైన స్వరూపం జ్వాల, ఫ్లేమ్. అందుకని ఫైర్ లేక అగ్ని అనేటువంటిది ఒక ప్రిన్సిపల్, ఒక ధర్మం, ఒక ప్రిన్సిపల్. అంటే అన్నిటినీ కూడా అవ్యక్తంగా తనలో ఇముడ్చుకొని ఉండి వ్యక్తము చేయగలిగేటువంటి ప్రిన్సిపల్ని అగ్ని అంటారు. అంగేషు నిహిత అని. ఈ అగ్ని అనేటువంటి ఏదైతే ఉందో అది ఎన్ని విధాలుగా వ్యక్తం అవుతుందంటే మనం తెలిసినటువంటివి అంటే తెలిసింది అనుకున్నటువంటిది మనకి ఇంకా తెలియదు. ఒకటి ఎలక్ట్రిసిటీ. తెలియకపోవడం మాకు తెలుసు ఎలక్ట్రిసిటీ, ఏం తెలియదు మనకి. ఇవన్నీ తెలిసినట్టుగా ఉంటాయి. కాదండి మేము ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీ చదువుకున్నాం, అయినప్పటికీ తెలియదు. అదేవిధంగా మరీ అంతగా చెప్తారు పచ్చిగాను. మేము అందులో ఎంటెక్ చేసాం, ఎంఎస్ చేసాం. ఎలక్ట్రిసిటీ అనేటువంటి దాంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా నువ్వు అయినా చేయొచ్చు. ఆ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారిని నేను అందులో సీనియర్ మోస్ట్ ఇంజనీర్ గారు, చీఫ్ ఇంజనీర్ గారిని పిలిచి ఏమండి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అని. అదేమిటయ్యా ఆ రోటార్ జీవితం అంటే వస్తుంది. బాగుంది, అయితే రోటార్ జీవితం అంటే రోటార్లో ఉందా? స్టాప్ అక్కడ. అయితే దాన్ని తిప్పుతున్నటువంటి వాటర్లో ఉందా, నీళ్ళల్లో ఉందా, తిరిగేటువంటి దాంట్లో ఉందా? ఇంజనీర్ గారు చెప్పండి. అసలు ఇక అని తిరుగుతుంటే వస్తుంది. తిరుగుతుంటే ఎందుకు వస్తుంది చెప్పగలవా? అది చెప్పినటువంటి శాస్త్రం ఇది. అంటే ఏమైందంటే అవ్యక్తంగా చోటులో ఉన్నటువంటిది ఈ తిరగడం అనేటువంటి దీనివల్ల వ్యక్తమైనటువంటి స్థితిలోకి వస్తుంది. సబ్జెక్టు అనేటువంటి స్టేట్లోంచి ఆబ్జెక్టివ్ స్టేట్లోకి వస్తుంది, అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి. దానికి అలా రావడానికి అరేంజ్మెంట్ అనేటువంటిది
అది అందుకని ఈ స్పేస్ అంతా కూడా అగ్నితో నిండి ఉంది. దాంతోనే ఉంది ఫుల్ స్పేస్ అంతా. మనం హారతి ఇచ్చేటప్పుడు కూడా ఆ మీడియం ద్వారా ఆ స్పేస్లో ఉన్న అగ్నిని దర్శిస్తున్నాం. అందుకని ఎలక్ట్రిసిటీ అలాగే మ్యాగ్నెటిజం అనేటువంటిది ప్రిన్సిపల్. అంటే అట్రాక్షన్, రిపల్షన్ ఈ రెండు ధర్మాన్ని ప్రవర్తింపజేసేటువంటి శక్తిని మ్యాగ్నెటిజం అంటారు. అది కూడా ఎక్కడి నుంచి? అగ్నే. అందుకని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది మొత్తం ఆకాశం అంతా నిండి ఉన్నటువంటిది. అదే మనకి సూర్యుడి కిరణాల ద్వారా ఇవన్నీ కట్టుకుంటుంది. మన ప్రాణము కూడా అగ్నే. మన ప్రాణం కూడా అగ్నేది, ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అంతా కూడా. అందుకని మన శరీరం అనేటువంటిది, కూర్పు అనేటువంటిది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఫీల్డ్, ఇది మన శరీరంలో కూడా ఎలక్ట్రోమాగ్నెట్ అనేటువంటిది వర్క్ చేస్తుంది. అది ఎక్కడుంది? మన శరీరంలో మ్యాగ్నెట్ ఎక్కడ ఉందండి? మన వెన్నెముక, అదే వెన్నెముక లోపల ఉన్నటువంటిది అంతా అదే. అదే అయితే మన ఎనాటమీ థియేటర్లో ఏం కనబడదు అది. ఎందుకంటే భౌతికమైనటువంటి పదార్థం కాదు కనబడడానికి. పదార్థంగా కనిపించేది మాత్రమే ఉన్నదని నమ్మేటువంటి సైన్స్కి అది కనబడదు. ఏమీ మొహమాటం లేదు. ఎలక్ట్రిసిటీ కనబడుతుందా? కనబడట్లేదు కాబట్టి లేదంటావా? ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది అంటే ఆ వైర్లో ఉందనేవాడు పిచ్చివాడు. వైర్లో ఉండదు ఎలక్ట్రిసిటీ. వైర్ ద్వారా ఒక ఛానల్ ఏర్పడింది, అందుకని ఉన్నటువంటిది అంతా ఉంది. అంటే సమగ్రంగా తెలియకపోతే మనకేదో తెలుసు అనుకుంటాం. మనం కంటికి కనిపించలేదంటే నువ్వు వేలు పెట్టావు, మరి వేలు పెట్టినప్పుడు ఎందుకు పోతున్నావు? ఎంతో ఏం లేకపోతే అంటే మన కంటికి కనిపించడం అనేటువంటి సాధ్యం కాదు అవేమీను. ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామిన్ అంతా కూడా ఒక క్యాప్స్యూల్ లాగా మన ప్రతి ఒక్కరికి అందులో పెట్టింది ప్రకృతి. ఆ వెన్నెముక ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి నాడులు ఉంటాయి, లోపల నాడులు చాలా ఉంటాయి. కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి 3 నాడులు ఉంటాయి. ఇడా, పింగళ అనేటువంటిది, సుషుమ్న అనేటువంటిది. ఆ సుషుమ్న అనేటువంటి నాడిని అగ్నినాడు అంటారు. ఈ అగ్ని అనేటువంటిది హై పవర్ ఎలక్ట్రిసిటీ మనలో ఉన్నటువంటిది. మన ప్రతి ఒక్కళ్ళను వెన్నెముకలో ఉంటుంది చాలా హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ ఉంది. అయితే అది వీళ్ళ వోల్టేజ్ మీటర్కి ఏమి స్పందనం చెందదు. అది ఈ వోల్టోమీటర్ పెడితే ఏం తెలియదు. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి అని లలిత శాస్త్రంలో చెప్పినటువంటిది. బిసతంతు తనీయసి అంటే తామర కాడలో ఉండేటువంటి దారాలు ఉంటాయి. తామర పువ్వు కాడ తీసుకుంటే అందులో కొన్ని వందల వేల దారాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? తనీయసి, చాలా సూక్ష్మంగా ఉంటాయి. కంటికి కనబడకుండా ఉండేంత సూక్ష్మంగా ఉంటాయి. అలాగే ఈ కుండలిని అనేటువంటిది ఏమిటంటే మహాశక్తి కుండలిని. అది ఎలా ఉంటుంది? బిసతంతు తనీయసి. ఆ దారాలు ఎలా అయితే ఉంటాయో అంత అతి సూక్ష్మమైనటువంటి విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అవి. వాటిని ఎందుకు ఏర్పాటు చేశారంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఛానల్స్ వాటికి కనెక్టెడ్గా మన భూమి యొక్క కుండలని, మన కుండలని, ఇవి అన్నీ కూడా ఛానల్స్ ఇవన్నీ. అందుకని అన్ని దేవతలు చేసేటువంటి పనులు, వాటిలో మనం ఇంటర్ఫీర్ కాకూడదు. అందుకే మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే వెన్నుపూస అనేది అయస్కాంతం అని చెబుతూ మ్యాగ్నెట్ అని, దానికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి కదా. ఈ తలవైపు ఉండేదాన్ని నార్త్ పోల్ అని, కింద వైపు ఉండేదాన్ని సౌత్ పోల్ అంటారని చెప్పి గర్భిణీ స్త్రీకి లోపల కడుపులో బిడ్డ ఉన్నప్పుడు వాడు రివర్స్లో ఉంటాడు. అంటే తల్లి సౌత్ పోల్కి, పిల్లవాడి యొక్క నార్త్ పోల్ అలా ఉంటాడు. ఆపోజిట్ పోల్స్ కాబట్టి అట్రాక్షన్, కాబట్టి లోపల వాడు సస్టైన్ అవుతాడట 9 months. ఆ తర్వాత రొటేషన్ జరుగుతుంది. జరిగేప్పుడు ఏమవుతుందంటే వాడి సౌత్ పోల్ తల్లి సౌత్ పోల్ తిరిగి, వాడి నార్త్ పోల్ తల్లి నార్త్ పోల్ తిరిగిగానే అక్కడ లోపల రిపల్షన్, అప్పుడు బయటకు నెట్టుతుంది.
ఏ ఫోర్స్ పనిచేయటం వల్ల ఆ నొప్పులు వచ్చి బయటపడుతున్నాడు అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల అని చెప్పారు. ఇదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామినన్. అయ్యో ఏ సైన్స్ ఎవడైనా చెప్పాడా? ఎనాటమీ ఏం లాభం లేదు. ఇవన్నీ ఎంబ్రియాలజీ ఇప్పుడున్నటువంటివన్నీ వాళ్ళే అంటే అవి తప్పని కాదు, అవి కొంతవరకు తెలుసు వాటికి. ఇవన్నీ ఈ బేస్ అంతా ఎక్కడ తెలుస్తుంది చెప్పారు? ఏ యూనివర్సిటీలో అయినా. అలాగే వెన్నుపూసలో నీరు తీస్తూ ఉంటారు, దాని గురించి కూడా చెప్పారు మాస్టర్ గారు. ఒక జీవికి ఆ జన్మకి అంటూ ఇచ్చేది ఒక ఉంటుంది, నీరు కాదు. నీరు కాదు, ఒక క్వాంటమ్ ఎనర్జీ లోపల ఆ జీవితాన్ని సరిపడేటువంటి క్వాంటమ్ ఎనర్జీని లోపల పెట్టి ఇస్తుంది. ఆ ఎనర్జీని బయటికి లాగినప్పుడు ఏమవుతుందంటే కండెన్స్ అయిపోయి అది లిక్విడ్గా వస్తుంది. దీనికి మాస్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక రబ్బర్ ట్యూబ్ ఉంటుంది, నీటి ఆవిరిని ఆ రబ్బర్ ట్యూబ్లోంచి పాస్ చేసి ఆ లోపల ఆవిరి ఆ ట్యూబ్ దాకా లోంచి వెళ్తున్నప్పుడు ఒక ఇంజక్షన్ నీడిల్ అందులో పొడిచి దాన్ని బయటికి లాగితే అందులోకి నీరుగా వస్తుంది. అంటే లోపల నీరులా లేదు, వాయువుగా ఉంది. అది వేపరస్ అంటే గ్యాసియస్ స్టేట్. అది బయటికి లాగినప్పుడు అది చేంజ్ అయింది, అది లిక్విడ్ స్టేట్లోకి వచ్చింది. అలాగే లంబార్ పంచర్ అంటే వెన్నెముక చివరి కన్నం పొడిచి దాంట్లోకి సూది పెట్టి దాంట్లోకి లాగితే ఈ సుషుమ్న అనేటువంటిది ఏదైతే ఉందో హై పవర్ ఛార్జ్ అనేటువంటిది అది కండెన్సేషన్ జరిగి లిక్విడ్గా వస్తుంది. దాన్ని సిఎస్ఎఫ్ అని మెడికల్ దాంట్లో పిలుస్తారంటే సెరిబ్రో స్పైనల్ లిక్విడ్ ఫ్లూయిడ్ అని. అది పొరపాటున కూడా తీయకూడదు, అసలు తీయకూడదు అది అని చెప్తే ఒప్పుకుంటారు, ఏం ఒప్పుకోరు. ఎంత ఫోలిష్ నాన్ సెన్స్ అంటారు. వాళ్ళు తెలియదు కాబట్టి, వాళ్ళు తెలియంది నాన్ సెన్స్ వాళ్ళు చెప్పారు మోడర్న్ సైన్స్లో. అందుకని మన శరీరం అనేటువంటిది దాని యొక్క మన దేహం అనేటువంటిది ఇదంతా కూడాను ఇదంతా ఇలా నిలబడినటువంటి ఒక సిస్టమ్. ఇందులో ఎక్కడైనా సడన్ ఏంటంటే అది ఎప్పుడు సడుగుతుంది, ఎప్పుడు సడలిస్తారంటే ఇంక మళ్ళీ దీన్ని ఈ టెంట్ నేను తీసేసాము సడలిస్తారు. టెంట్ తీసేస్తారనమాట. ఒక సర్క్యూట్ ఫామ్ అయి ఉంది, దాని చెదురుబాటు జరిగితే అయిపోయిందని అర్థం. ఇది ఒక సర్క్యూట్ కంటిన్యూస్గా సర్క్యూట్ పనిచేస్తూ ఉంటుంది మన ఇదంతా కూడా. ఆ సర్క్యూట్ అనేటువంటి దాన్ని మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలోంచి ఈ ప్రాణశక్తి అనేటువంటిది మనలో ఉన్నటువంటి విశుద్ధి చక్రం ఉంటారు, దాని ద్వారా లోపల ప్రవేశిస్తుంది. ప్రవేశించి లోపలంతా తిరిగి మళ్ళీ అందులోంచి బయటికి వెళ్తూ ఉంటుంది. అది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఆ కనెక్షన్ పనిచేస్తున్నంతసేపే మనం ఈ బాడీ ఈ శరీరంలో పనిచేస్తున్నట్టు లెక్క. అది ఎప్పుడైతే కట్ ఆఫ్ అయిపోతుందో సర్క్యూటు వాడికి లేడు. అప్పుడు ఇక నువ్వు వాడికి వెంటిలేటర్ పెట్టినా దాని తాత పెట్టినా ఏమవుదు. ఊరికి అబద్ధాలుగా వెంటిలేటర్ పెడితే అందులో టక్ కొట్టుకుంటు ఏమీ ఉండదు. అక్కడ సర్క్యూట్ బ్రేక్ అయిన తర్వాత మరి ఇంకేం ఉండదు, దాంతో అయిపోయింది. మళ్ళీ తోక కట్టేస్తే కాసేపు అది ఇదవుతూ ఉంటుంది, దానిలో ప్రాణం ఉన్నట్లా అన్నారు మాస్టర్ గారు. అట్లా అది ఎందుకంటే లోపలికి ప్రాణం అనే శక్తి వల్ల కదా లోపలికి వెళ్ళేది. నువ్వు ఆక్సిజన్ పెట్టినా ఏం పెట్టినా అది లోపలికి ఇంకా పోదు, ఎందుకంటే లోపలికి తీసుకునే శక్తి అక్కడ పనిచేయట్లేదు. అందుకని ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామినన్ అనేటువంటి దాని ద్వారా మన శరీరం యొక్క ఒక కూర్పు అనేటువంటి దాని వల్ల శరీరం నిలబడి ఉన్నది. మన శరీరం ఈ శక్తులే కూర్పు వల్ల, అంతేగాని ఇది పర్మనెంట్గా ఈ ఏదో ఒక పదార్థం అనేటువంటిది అనుకుంటున్నాం మనం. అది భ్రాంతి, అదే దేహ భ్రాంతి. అంటే మృత్యు అనగా దేహం యొక్క కూర్పును సడలించు శక్తి అది. మృత్యువును దేహమునందు లయం చేశాడు. మృత్యువును దేహమునందు లయం చేశాడు. అది వాడు చేసింది. చేసి అప్పుడు దేహమును సత్వరజ తమస్సుల యందు కలిపాను, వారిని అవిద్య యందు నిలిపాను. అవిద్య అనగా
లేని దాన్ని ఉన్నట్లు ఆరోపణ చేసుకుని ప్రజ్ఞ. ఈ అవిద్య అనేటువంటిది అంటే ఏమిటంటే వాడు కూడా కొట్టుకుంటూ ఉంటాడు విద్య అవిద్య అని. లేని దాన్ని ఉన్నట్లుగా ఆరోపణ చేసుకోవడం అంటే సూపర్ ఇంపోజిషన్ అంటారు. ఆరోపణ చేసుకోవడం అంటే మన మొహం ఇలా ఉందనుకోండి, దాన్ని రకరకాల ప్రక్రియలు ఉన్నాయి కదా. ఇప్పుడు మన మొహాన్ని వేరే మొహంలో కనిపించేది చేయడానికి కొన్ని సూపర్ ఇంపోజిషన్ చేస్తే మళ్ళీ మారిపోతుంది. అలాగే సూపర్ ఇంపోజిషన్ అదే అవిద్య అంటే. అవిద్యను జీవుని యందు లయము చేశాను. జీవుడు అనగా నేను అను ప్రజ్ఞ. జీవుడైన తనను పరబ్రహ్మమునందు లీనము చేశాను. ఈ ధ్యానము దేహం విడుచుటకు సాధనగా చేయబడును. ఇట్టి ధ్యానము నుండి ధర్మజుడు వెలుపలి ప్రపంచముతో సంబంధము విడచి నారచీరలు ధరించి ఆహారం క్రమంగా తగ్గించి జుట్టు ముడివేయక విడిచి ఏ అపేక్షయు లేక ఉండెను. ఆ స్థితిలో అతని మనస్సు పిచ్చివాని మనస్సు వలె, చెవిటివాని వలె, తెలివి తక్కువ వాని వలె బాహ్య ప్రపంచమునకు కనిపించను. అంతేగాని నిజంగా పిచ్చివాడు కాదు. బయట వాడిని అబ్జర్వ్ చేసిన వాడికి అప్పటిదాకా నిన్నటిదాకా ఉన్న ధర్మరాజుని వాడు చూసి అనుకోండి, ఇదైందా, అయ్యో ధర్మరాజు పిచ్చివాడు అయిపోయాడు అన్నట్టుగా ఉంటుంది. పిచ్చివాడు వలే అన్నారు. అందుకనే బయట వాళ్ళకి అలా కనిపించేట్టుగా. ఎందుకంటే ఇక వాడితో ఏముంది, ఇంక వాడు చెప్పేది ఏమో వాడి జోలికి ఎవరు వెళ్ళరు. తర్వాత 383 పద్యం. చిత్తంబున బ్రహ్మమున ఆవృత్తము గావించుకొనుచు విజ్ఞాన ధనాయత్తులు తొల్లి వెలింగడి ఉత్తర దిశకేగ నిర్మలోద్యోగమునన్. చిత్తమున పరబ్రహ్మమును స్మరించుకొనుచు విజ్ఞాన ధనము కూడబెట్టుకుని వారు ఆది నుండి ఎచ్చుట వెలుగుచుండిరో అట్టి ఉత్తర దిశకు ప్రయాణమై వెడలెను. ఈ భూమిపై మొదట మానవ సృష్టి హిమాలయములందు జరిగాను. అంటే ఎందుకండి హిమాలయాలకి అది ఉత్తరం వైపుకి ఎందుకు వెళ్ళడం అనేటువంటిది. దానికి తోడ్పడిన వారు దేవతలు, ఋషులు అనబడు మహాశక్తులు. వారే మొదట సూర్యరశ్ముల మార్గమున భూమికి దిగి వచ్చి మొదటి మానవ దేహమును ధరించి తర్వాత తరముల వారికి మార్గదర్శకులై గురువులై వర్తించిరి. నాటి నుండి నేటి వరకు వీలైనంత మందికి తమ స్థితిని కలిగించుచు వారిలో కొందరు అచ్చటనే ఉన్నారు. ఇక్కడ హిమాలయము కనుక ఉత్తమ మార్గము కోరిన వారందరూ హిమవంతముల పైకి తిరిగి రాని ప్రయాణం చేయడం ఒక ఆచారముగా ఉండేది. దీన్నే మహాప్రస్థానము అందరు. అతడి నుండి వారు సాధన వలన పొందు మిగిలిన లోకముల జీవితమును స్వర్గారోహణము అందరు. ధర్మరాజు మహాప్రస్థానము చేసి స్వర్గారోహణం పొందెను. చిత్తమున పరబ్రహ్మము స్మరించుతూ పెద్దలు పోయిన మార్గమున ఉత్తర దిక్కుగా బయలుదేరిపోయాను అని ధర్మరాజు చేసింది. అదేంటి మరి ఎప్పుడు తమ్ముళ్ళు, భార్య వీళ్ళందరూ కూడా పరివారంతో కదా అడవికి వెళ్ళినప్పుడు అలా వెళ్ళాడు. ఇప్పుడు అడవికి అందుకోసం కాదు వెళ్ళేది. ఈ రకమైనటువంటిది స్థితి వచ్చినప్పుడు ఎవరికి వారు చేసుకునే సాధన వల్ల వారు కదలాలి. కానీ ఇది భార్య, తమ్ముళ్ళు ఇట్లాంటి సంబంధం, అసలు ఆ సంబంధాలన్నీ అయిపోయాయి. అదే కదా జరిగింది అక్కడ. ఉత్తరము అన్నారు. ఉత్తరము అనేటువంటి మాటకి ఉత్ అంటే ఎత్తైన అర్థం. సంస్కృతంలో ఉత్ అనేటువంటి దానికి ఎత్తైన అని. ఉత్తరము అంటే హయ్యర్,
హయ్యర్ అని అర్థం, పై, ఎందుకంటే పై. మన శరీరంలో కూడా ఉత్తర దిక్కు మన తలపైన లోపల మెదడు పైన భాగం ఉంది, అది ఉత్తర దిక్కు. అది ఉత్తరము, అన్నిటికంటే హయ్యెస్ట్ ప్లేన్. అక్కడే సహస్రారం అంటే ప్రజ్ఞ పనిచేసేటువంటిది. మన భూమికి కూడా ఉన్నటువంటిది. అందులో మనకి హిమాలయములు అనేటువంటివి మనకు ఉత్తర దిక్కుగా ఉన్నటువంటివి, ఎత్తైనటువంటివి. అందుకని అక్కడికి హయ్యర్ ప్లేన్కి వెళ్ళడం కోసం అనేటువంటిదా, అందుకని హిమాలయాలకు వెళ్ళడం అనేటువంటిది. పూర్వం పెద్దలు చివరి కాలమున ఇల్లు విడిచి హిమాలయమునకు పాదయాత్ర చేసి తిరిగి రాని ప్రయాణమున అరిగేడివారు. హిమాలయముల్లో అనేక పవిత్ర ప్రదేశములు కలవు. కొన్నిటి యందు చేరుట వలనే సమాధి సిద్ధించును, సమాధి స్థితి సిద్ధించును. అంటే అసలు ఆ రేంజ్లోకి వెళ్ళేప్పటికే మనకి చిత్తవృత్తుల నిరోధం జరుగుతుంది, మన ప్రయత్నం అక్కర్లేకుండా. కొన్ని ప్రదేశములందు మహనీయుల దర్శనము లభించును. అందుచే పూర్వులకు ఈ పద్ధతి ఆచరణీయమై ఉండేది. అది అప్పటికి ఇప్పటికి కూడా సత్యమేది. అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం హిమాలయములు కాబట్టి చాలామంది సాధకులైనటువంటి వాళ్ళు, చాలామంది వాళ్ళందరూ కూడా పాదయాత్ర చేసి హిమాలయములకు చేరుకునేవాళ్ళు. ఇప్పుడు మనం దాన్ని ఊహించలేం కూడా. పాదయాత్ర ఏమిటి, మనం శుభ్రంగా ఏసీలో రిజర్వేషన్ చేయించుకుని వచ్చాకే నానా ఆపసపాలు పడతాం. అలాంటిది ఆసేతు హిమాచలం అంటే కన్యాకుమారి నుంచి హిమాచలం దాకా పాదయాత్ర చేసిన మహనీయులు ఎందరు ఉన్నారో. పరమాచార్యుల వారి కంచి ఆయన ఎన్నిసార్లు చేశారు, దాదాపు వివేకానంద స్వామి ఎన్నిసార్లు అందరివే. ఆయన అయితే తక్కువ సమయంలో ఆయన పాదయాత్ర చేసి, మరి శంకర్ భగవత్పాదులు వీళ్ళందరూ పాదయాత్ర చేసి అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు. అని వెళ్ళి పైగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ తపశ్శక్తి చేత మళ్ళాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వీలయ్యేటువంటి పరిస్థితిని కల్పించారు. అది వాళ్ళు చేసింది. అటువంటి పవిత్రమైనటువంటి హిమాలయములైనటువంటివి ఈ ధర్మరాజు బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. తర్వాత మిగతా వాళ్ళు ఏం చేశారో మనం చూస్తాం. వాసుదేవ